హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో వీక్లీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. దాంతో పాటుగా రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఎంసీక్యూస్ అండ్ స్టాటిక్ జీకేని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎంసీక్యూ. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి భారతదేశం మరియు కజకిస్తాన్ మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం కజింద్ యొక్క ఏ ఎడిషన్ ఇటీవల ప్రారంభమైంది? విచ్ ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కజింద్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ కజకిస్తాన్ అండ్ కమాన్స్డ్ ఇన్ రీసెంట్లీ అని చెప్పేసి అడుగుతున్నారు. దీని ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి ఆన్సర్ తెలిసిపోతుంది. 2016 అనమాట, 2016లో మొట్టమొదటిసారిగా కజకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధ విన్యాసాన్ని స్టార్ట్ చేశారు. అండ్ దే గివెన్ నేమ్ యాజ్ అ ప్రబల్ దోస్తియాక్. ఇప్పటికీ కూడా ఈ నేమ్ చాలా చాలా పాపులర్ అనమాట. ప్రబల్ దోస్తియాక్ ఎక్సర్సైజ్ బిట్వీన్ అని అడిగితే అండ్ ఆన్సర్ షుడ్ బి మనకి ఆన్సర్ అనేది ఏమవ్వాలి అంటే కజకిస్తాన్ అండ్ ఇండియా అయితే సరిపోతుంది అనమాట. 2016లో ఈ రెండు కంట్రీల మధ్య యుద్ధ విన్యాసాన్ని ఈ నేమ్తో స్టార్ట్ చేశారు. తర్వాత దీంట్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చి దీన్ని అప్గ్రేడ్ చేసి ఈ ప్రబల దోస్తియాక్ నేమ్ని ఏమని మార్చేశారంటే కజింద్గా మార్చారు. ఫస్ట్ పాయింట్. దాని తర్వాత నుంచి ఏటా కూడా అంటే 2016 నుంచి కంప్లీట్గా మనకి ఈ యుద్ధ విన్యాసాన్ని ఎవ్రీ ఇయర్ నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది మనకి 7th ఎడిషన్ అండి. యాక్చువల్గా ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 7th ఎడిషన్ మనకి కజింద్ అనే యుద్ధ విన్యాసం ఇండియాకి కజకిస్తాన్కి మధ్యలో జరిగింది రీసెంట్గా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని పడవచ్చు అంటే ఎక్కడ జరిగింది అనేది కూడా అడుగుతారు. జరిగింది మనకి కజకిస్తాన్లోని ఒటార్ అనే ప్రదేశం ఉంది, అక్కడ జరిగింది. ఇండియాకి సంబంధించిన ఒకటి ఆర్మీ దళాలు, ఆర్మీ కూడా మనకి డోగ్రా రెజిమెంట్ ఉంది చూసారా. ఈ డోగ్రా సైనిక విభాగానికి సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు. ఆర్మీతో పాటుగా ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొన్నారు. ఇండియాకి అండ్ కజకిస్తాన్కి మధ్యలో ఉన్న యుద్ధ విన్యాసం కజింద్. ఈ కజింద్లో చాలా అప్గ్రేడేషన్స్ ఉన్నాయి. ఒకటి 2016లో ఈ యుద్ధ విన్యాసం ఈ టూ కంట్రీస్ మధ్యలో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ప్రబల దోస్తియాక్గా దీన్ని స్టార్ట్ చేశారు. కొంచెం డెవలప్మెంట్ చేసి దీన్ని కజింద్గా మార్చారు. 2023లో మనకి ఆర్మీతో పాటుగా ఎయిర్ ఫోర్స్ అంటే మనకి రెండు ఫోర్సెస్ దీంట్లో పాల్గొనేటట్టుగా ఈ ఎక్సర్సైజ్ని కుదించడం జరిగిందనమాట. ఇది 7th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు. ఇక్కడతో ఈ ఏమంటారు కరెంట్ అఫైర్ అనేది అయిపోయింది మనకి ఈ వీక్లో ఉన్న ఎక్సర్సైజ్. అయితే ఇటువైపు కనుక మీరు జనరల్గా చూస్తే కజకిస్తాన్ అనేది ప్రపంచంలోనే ఏరియా వైజ్ చూసుకుంటే 9th లార్జెస్ట్ కంట్రీ. ద 9th లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఏది అని అడిగితే కజకిస్తాన్. దాని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఆస్తానా అనేది దీని యొక్క రాజధానిగా ఉంది. అండ్ కజకిస్తాన్ టాంజీ అనేది మనకి దీని యొక్క కరెన్సీగా ఉంది. ఇది కరెన్సీ అండ్ ఇదేమో క్యాపిటల్. ఏరియా వైజ్ ప్రపంచంలోనే 9th లార్జెస్ట్ కంట్రీగా కజకిస్తాన్ అనేది ఉంది. దీని చుట్టుపక్కల మీరు చూసుకుంటే కిర్గిస్తాన్ అనే కంట్రీ ఉంది. కిర్గిస్తాన్లో మనకి కంజీర్ అనే యుద్ధ విన్యాసం జరుగుతుంది. ఇండియాకి అండ్ కిర్గిస్తాన్కి మధ్యలో అంటే మనకి సాధారణంగా జరిగే యుద్ధ విన్యాసంగా కంజీర్ అనేదాన్ని చెప్పొచ్చు. ఇకపోతే మనకి టర్కమెనిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలాంటివన్నీ కనిపిస్తాయి. మళ్ళీ తిరిగి ఉజ్బెకిస్తాన్ అనేది కూడా ఇటీవల వార్తల్లో ఉంది. ఉజ్బెకిస్తాన్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఈ సంవత్సరం మనకి ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో దస్తలిక్ అనే యుద్ధ విన్యాసం జరిగింది. దస్తలిక్ అనే యుద్ధ విన్యాసం ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో జరిగింది. ఎక్కడ జరిగింది అని కూడా అడుగుతారు. ఉత్తరాఖండ్లోని పితోర్గర్ అనే ఏరియా ఏదైతే ఉందో మనకి ఈ పితోర్గర్ ఏరియాలోనే ఈ యుద్ధ విన్యాసం అనేది జరిగింది. అంటే ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటండి, ఇండియాకి అండ్ కజకిస్తాన్కి మధ్యలో ఎన్నవ యుద్ధ విన్యాసం కజకిస్తాన్లో జరిగింది? 7th ఎడిషన్ అనమాట, అది జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సంవత్సరం దస్తలిక్ అనే యుద్ధ విన్యాసం ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో, అది కూడా ఇండియాలోనే జరిగింది, ఉత్తరాఖండ్లోని పితోర్గర్ అనే ప్రాంతంలో. 2 పాయింట్స్ అండి. ద థర్డ్ పాయింట్, ప్రబల దోస్తియాక్ అనే యుద్ధ విన్యాసం అంటే ఇండియాకి కజకిస్తాన్కి సంబంధించింది. కాకపోతే ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కజిత్కి సంబంధించిన ప్రీవియస్ మనకి ప్యాటర్న్ టైప్గా దీన్ని చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా మనం ఇక్కడ చెప్పుకునే యుద్ధ విన్యాసాలు ఈ వీక్లో రీసెంట్గా ఉన్నవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which position or what position did India get in the medal tally of 4th Asian పారా గేమ్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి పారా ఏషియన్ గేమ్స్ రీసెంట్గా చైనాలో జరిగాయి. దాంట్లో ఇండియా యొక్క పొజిషన్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ పొజిషన్ మీకు ఆల్రెడీ తెలుసు, మనకి ఫస్ట్ పొజిషన్ చైనాకి రావడం జరిగింది. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేటప్పటికి ఇరాన్కి రావడం జరిగింది. అండ్ థర్డ్ పొజిషన్ జపాన్కి వచ్చింది. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేటప్పటికి మనకి ఎవరికి వచ్చిందంటే సౌత్ కొరియాకి 4th పొజిషన్ రావడం జరిగింది.
అలాగే ఇక్కడ మనకి 5th and 8th పొజిషన్స్ ఉన్నాయి కదా. సో 5th పొజిషన్లో ఉన్న కంట్రీ ఏది అంటే దట్ ఈస్ ఇండియాగా చెప్పొచ్చు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టోటల్గా 111 111 మెడల్స్తో 100+ మెడల్స్తో ఏషియన్ పారా గేమ్స్లో 5th పొజిషన్ని సొంతం చేసుకుంది ఇండియా. అండ్ అప్పుడు మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏషియన్ పారా గేమ్స్. సో ఇవి మనకి యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 2010లో స్టార్ట్ అయ్యాయి. చైనాలో దీన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించారనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ 2023లో అంటే 22లో జరగాల్సిన 23లో జరుగుతున్నాయి ఈ ఏషియన్ పారా గేమ్స్. హ్యాంగ్జో సిటీలో జరుగుతున్నాయి కదా. ఇదివరకు 2010లో మనకి గువాంజూ సిటీలో జరిగినాయి అనమాట. సో నెక్స్ట్ మనకి 2014 అంటే ఎవ్రీ 4 yearsకి ఒకసారి ఏషియన్ పారా గేమ్స్ అనేవి జరుగుతాయి అనమాట. 2010లో మొట్టమొదటిసారిగా చైనాలో జరిగాయి. 2014లో ఈ గేమ్స్ అనేవి మనకి సౌత్ కొరియాలో జరిగినాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనకి 2018 కదా, 2018 లాస్ట్ టైం ఇండోనేషియాలో జరిగాయి. అండ్ నెక్స్ట్ మనకి 2022లో జరగాలి, బట్ 2023లో జరిగినాయి, అవి చైనాలో. అండ్ నెక్స్ట్ 2026 అంటే 2023లో చైనాలో జరిగినాయి కదా, 2026లో ఎక్కడ జరుగుతాయి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిని కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండండి. సో 2026లో మనకి జపాన్లో జరుగుతాయి. నగాయో అనే ప్రాంతంలో జపాన్లో 2026లో జరగబోతున్నాయి. అండ్ దాని తర్వాత ఖతార్, దాని తర్వాత సౌదీ అరేబియాలో ఈ గేమ్స్ని కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒకసారి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. చైనాకి చూసుకుంటే నెంబర్ 1 పొజిషన్లో చైనా అనేది ఉంది. 214 గోల్డ్ మెడల్స్ అనేవి రావడం జరిగింది. సిల్వర్ మెడల్స్ 167 వచ్చాయి. అండ్ 140 వచ్చేటప్పటికి బ్రాంజ్ మెడల్స్, బంగారు పథకాలు, రజత పథకాలు అండ్ యాజ్ వెల్ as కాంస్య పథకాలు. ఇండియాకి రండి. ఇండియాలో టోటల్గా 111 మెడల్స్ కదా. ఇందులో 29 వచ్చేటప్పటికి మనకి గోల్డ్ రావడం జరిగింది, 31 వచ్చేటప్పటికి సిల్వర్ వచ్చాయి. అండ్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో 51 ఇవి బ్రాంజ్ రావడం జరిగింది. అండ్ 2018కి ఇప్పటికీ ఉన్న ఇండియాలో డిఫరెన్స్ ఏంటి? 2018లోనంట ఏషియన్ పారా గేమ్స్కి దాదాపుగా 190 మంది ప్లేయర్స్ని పంపాం మనం. దాంట్లో 72 మెడల్స్ని మనకి తీసుకొచ్చారు. 72 మెడల్స్ వచ్చాయి లాస్ట్ టైం. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ హ్యాంగ్జోలో జరిగిన గేమ్స్లో, ఏషియన్ పారా గేమ్స్లో ఇండియాకి సంబంధించిన 303 ఏషియన్ పారా అథ్లెటిక్ ప్లేయర్స్ ఇండియాకి సంబంధించి పాల్గొన్నారు. సో దీంట్లో మనకి చూసుకుంటే 191 మెన్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ 112 మనకి విమెన్ ఉన్నారు. 112 మంది స్త్రీలు అండ్ 191 మంది పురుషులు. ఓవరాల్గా 303 మంది పార్టిసిపేట్ చేస్తే 111 మెడల్స్ ఇండియాకి వచ్చాయి. ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ ఇది. ఈసారి లాస్ట్ టైం చూసుకుంటే మనకి 190 మంది వెళ్ళడం జరిగింది, 72 మెడల్స్ వచ్చాయి. అంటే ఇండియా నెమ్మదిగా స్పోర్ట్స్ రంగంలో మనకి అభివృద్ధి జరుగుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఏషియన్ పారా గేమ్స్ చైనాలో జరిగాయి కదా, దాని యొక్క మస్కట్ ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. డివైన్ బర్డ్ అని చెప్తున్నారు, దాన్ని ఫీఫీ అని కూడా పిలుస్తున్నారు. ఫీఫీ లేదా మనకి డివైన్ బర్డ్ ఏదైతే ఉందో దాని యొక్క మస్కట్ గా ఉంది. అండ్ వెన్ హార్ట్స్ మీట్ అండ్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అనేది దీని యొక్క స్లోగన్ గా కూడా చెప్తా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏషియన్ పారా గేమ్స్ కి సంబంధించింది. అక్టోబర్ లాస్ట్ డేస్ లో ఇది జరిగింది, 28కి కంప్లీట్ అయిపోయి మనకు వచ్చింది. కాబట్టి ఈ వీక్ కరెంట్ అఫైర్ లో దీని గురించి మనం మాట్లాడుతున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడొచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక క్యాన్సర్ సంభవ రేటుని ప్రదర్శిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ స్టేట్ ఎగ్జిబిట్స్ ద హైయెస్ట్ ఇన్సిడెన్స్ రేట్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఇండియా? ఆప్షన్స్ లో మణిపూర్, వెస్ట్ బెంగాల్, అస్సాం, మిజోరం. సో డైరెక్ట్ గా ఆన్సర్ ని గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ కి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ నథింగ్ బట్ మిజోరం గా చెప్పొచ్చు అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ సి. అయితే ఇక్కడ ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి డిఫరెంట్ రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయండి. అక్టోబర్లో లాస్ట్ వీక్లో వచ్చిన క్యాన్సర్కి సంబంధించిన సర్వే ప్రకారం చూసుకుంటే మిజోరంలో అత్యధికమైన మనకి క్యాన్సర్ రేట్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ అంతకు ముందర కేరళ అనేది చూసాం రిపోర్ట్స్లో కొన్నిటిలో. అండ్ కొన్ని చోట్ల మనకి మేఘాలయ క్యాపిటల్ ఆఫ్ క్యాన్సర్గా కూడా కొన్ని ఆర్టికల్స్ వచ్చాయన్నమాట. బట్ మొత్తానికి రీసెంట్ సర్వేస్ చూసుకుంటే మాత్రం మిజోరం ఏదైతే ఉందో అది భారతదేశంలోనే అత్యధికమైన క్యాన్సర్ సంభవించే రేటుని ప్రదర్శిస్తుందని చెప్తున్నారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్యాన్సర్ డే. ఎవ్రీ ఇయర్ కూడా మనకి క్యాన్సర్ డేని ఏ రోజున సెలబ్రేట్ చేస్తున్నారు అంటే Feb 4th. సో ప్రతి సంవత్సరం Feb 4th క్యాన్సర్ డే అనే దాన్ని మనకి నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతం అంటాం కదా, అది వచ్చేటప్పటికి క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. క్లోజ్ ద కేర్ గ్యాప్ ఈజ్ అ
థీమ్ ఆఫ్ క్యాన్సర్ డే అండ్ విచ్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ ఎవ్రీ ఇయర్ Feb 4th అనమాట. సో అప్పటి నుంచి మనకి డిఫరెంట్ రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. బట్ ప్రజెంట్ అప్డేటెడ్ రిపోర్ట్ చూసుకుంటే మిజోరం అనేది హైయెస్ట్ క్యాన్సర్ వచ్చే స్టేట్గా కనిపిస్తూ ఉందంట. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ జనరల్గా కూడా తెలుసుకోవాల్సింది. భారతదేశంలో అండ్ సర్వేస్ ప్రకారం చూసుకుంటే ప్రతి 9 మందిలో ఒకళ్ళు క్యాన్సర్కి గురి అవుతూ ఉన్నారంట. ఈ నేపథ్యంలో 2009 నుంచే కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ని పెట్టింది. ఆ స్కీమ్ వస్తున్న చాలా మందికి ఈ స్కీమ్ గురించి సరిగ్గా తెలియదంట. అలా తెలియకపోవడం వల్ల కేవలం ఒక స్టేట్లో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికీ ఆ స్కీమ్ని 92 మంది వినియోగించుకున్నారంట. సో ఈ క్యాన్సర్ స్కీమ్ ఏంటి అంటే మనకి హెల్త్ మినిస్టర్ ఉన్నారు కదా, హెల్త్ మినిస్టర్ క్యాన్సర్స్ పేషెంట్ ఫండ్ అని చెప్పేసి అంటారు. హెల్త్ మినిస్టర్ క్యాన్సర్స్ పేషెంట్ ఫండ్. సో దీని కింద ఏం చేస్తారంటే ఎవరైనా ఒక క్యాన్సర్ రోగి ఉంటే ఇనీషియల్గా వాళ్ళకి 2 లక్షల రూపాయల వరకు 2 lakhs వరకు కూడా మనకి ఆర్థిక సహాయాన్ని చేస్తారు. ఒకవేళ కనుక ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి క్యాన్సర్ ఇంకా మనీ కావాలి అంటే 15 lakhs వరకు కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ మనకి ఈ ఫండ్ కింద రెడీ అయింది. సో మినిమం 2 lakhs, మాక్సిమం 15 లక్షల దాకా ఒక క్యాన్సర్ పేషెంట్కి రేడియోథెరపీకి సంబంధించి కావచ్చు, రేడియాలజీ ట్రీట్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇలా వివిధ భాగాలలో మనకి హెల్త్ మినిస్టర్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్ నుంచి అందుతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడిపిస్తున్న పథకంగా కూడా చెప్పొచ్చు అనమాట. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన విషయం. ఇలాగే ఇంకొన్ని మనకి డిసీజెస్ వార్తల్లో ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్ది చూసాం కదా, ఇలాగే ఇంకొన్ని డిసీజెస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ పార్కిన్సన్ అనే దాన్ని చెప్పొచ్చు. అగైన్ ఐమ్ రిపీటింగ్, పార్కిన్సన్స్ డిసీజ్ అనమాట. ఇది ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే రీసెంట్గా ఢిల్లీకి సంబంధించి లేకపోతే ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. ఎయిర్ పొల్యూషన్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే ప్రాంతం ఢిల్లీ. అత్యధికంగా అక్కడ గాలి కాలుష్యం అనేది కనిపిస్తుంది కదా. సో ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏమవుతుంది అంటే పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కూడా ఎక్కువైపోతుంది అంట. ఇది నర్వ్స్ని ఎక్కువగా దెబ్బతీస్తుందని కూడా చెప్తున్నారనమాట. పార్కిన్సన్స్ డిసీజ్కి సంబంధించిన డేని ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ 11th మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో టేక్ 6 ఫర్ పీడీ, టేక్ 6 ఫర్ పీడీ అనేది ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతంగా ఉంది పార్కిన్సన్కి. అంటే పార్కిన్సన్ డిసీజ్ గురించి తెలుసుకోవడానికి ఒక 6 minutes తీసుకోండి. టేక్ 6 ఫర్ పీడీ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం. పార్కిన్సన్స్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఎయిర్ పొల్యూషన్ ఉన్న చోట ఎవరైతే ఉంటారో వాళ్ళు అత్యధికంగా ఎఫెక్ట్ అవుతారంటే పార్కిన్సన్ డిసీజ్కి, అండ్ మిగతా చోట్ల ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆ కంపారబిలిటీలో ఈ డిసీజ్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈమె కూతురు ఉన్నారు, ఆమె పేరు సైమా వాజిద్ అని చెప్పేసి ఉన్నారు. సైమా వాజిద్ ఈజ్ అ డాటర్ ఆఫ్ షేక్ హసీనా. అండ్ ప్రజెంట్ రీసెంట్గా ఈమె ఒక అపాయింట్మెంట్ వల్ల కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది. ఆ అపాయింట్మెంట్ ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించింది, ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో మనకి రీజనల్ ఆఫీసర్స్ ఉంటాయి. దీంట్లో సౌత్ ఈస్ట్ ఏషియన్కి సంబంధించి ఏదైతే రీజనల్ ఆఫీస్ ఉందో దానికి జనరల్ డైరెక్టర్గా సైమా వాజిద్ గారు అపాయింట్ అయ్యారు. అయితే సైమా వాజిద్ గారు ఇది వరకు బంగ్లాదేశ్లో ఈ ఆటిజం డిసీజ్కి సంబంధించిన మానిటరింగ్ కమిటీలో హెడ్గా ఉన్నారు. ఆటిజం డిసీజ్కి సంబంధించిన డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఏప్రిల్ 2. దీని గురించి అవేర్నెస్ అనమాట. అంటే రీసెంట్గా ఉన్న ఈ వీక్లో ఒక కరెంట్ అఫైర్ వల్ల మనం కొన్ని కరెంట్ అఫైర్స్ని కవర్ చేయొచ్చు. ఈ వీక్లో క్యాన్సర్ అనేది మనకి వార్తల్లో ఉంది. అంటే లాస్ట్ వీక్ జరిగిపోయిన దాంట్లో క్యాన్సర్లో అత్యధికంగా ఎక్కువగా కేసెస్ నమోదవుతుంది మిజోరం. జనరల్గా సర్వే ప్రకారం చూసుకుంటే క్యాన్సర్ డేని Feb 4th మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, దాని అవగాహన చెప్పడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అలాగే పార్కిన్సన్స్ డిసీజ్, ఇది రావడానికి వార్తల్లోకి కారణం ఎయిర్ పొల్యూషన్గా చెప్తాం. మోస్ట్ ఎయిర్ పొల్యూటెడ్ ప్రాంతంగా ఢిల్లీని ఇండియాలో కన్సిడర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ లాంటి ప్రాంతాలు కూడా. అయితే పార్కిన్సన్స్ అనే డిసీజ్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎక్కువ వస్తుందంట. ఏప్రిల్ 11th పార్కిన్సన్స్ అనే డిసీజ్ని మనకి ఏటా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం దాని యొక్క థీమ్ టేక్ 6 ఫర్ పీడీ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అండ్ బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారి యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో సైమా వాజిద్ రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఏదైతే సౌత్ ఈస్ట్ ఏషియన్ అని ఉంది చూసారా, సో దానికి ఆమె
రీజనల్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఈమె ఆటిజాన్కి సంబంధించిన డిసీజ్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఏదైతే ఉందో సో దాంట్లో హెడ్గా వర్క్ చేస్తున్నారు. ఆటిజం అనేది మనకి ఏ డేని సెలబ్రేట్ చేస్తున్నా April 2 అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ రిలేటెడ్. ఈ కరెంట్ అఫైర్కి రిలేటెడ్గా చెప్పొచ్చు. ఇంకా కొంత స్టాటిక్ జీకే తెలుసుకోవాలి అనుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే జెనీవాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అలాగే టెడ్రస్ యాడ్నమ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్ దీనికి సంబంధించి మనకి ఏమంటారు ప్రెసిడెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఉన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కూడా April 7th మనకి వరల్డ్ హెల్త్ డే అనేది సెలబ్రేట్ చేస్తుంది. ఈ సంవత్సరం హెల్త్ ఫర్ ఆల్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం థీమ్గా ఉందన్నమాట. అండ్ మనకి హెల్త్ మినిస్టర్గా ప్రజెంట్ మన్సుఖ్ మాండవ్య గారు ఉండడం జరిగింది. సో ఇది ఈ టోటల్ మనకి దీనికి రిలేటెడ్గా స్టాటిక్ జీకే. సో ఇప్పుడు ఆప్షన్స్ వరకు రండి. ఆప్షన్స్లో చూసుకుంటే అస్సాం అనేది ఉంది కదా, అస్సాంలో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది చీఫ్ మినిస్టర్ హిమాంత్ బిశ్వ శర్మ. అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్గా హిమాంత్ బిశ్వ శర్మ ఉన్నారు. ఈయన ఇంపార్టెంట్ అనమాట మనకి. అండ్ అలాగే అస్సాంలో చాలా ఇంపార్టెంట్ ప్రదేశంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కజిరంగా ఈజ్ అ నేషనల్ పార్క్ అండ్ విచ్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ అస్సాం ఏరియా. 1 హార్న్ రైనోసర్ అనే వాటికి ఈ కజిరంగా అనేది చాలా ఫేమస్ అనమాట. అంతేకాకుండా మానస్ అనే నేషనల్ పార్క్ కావచ్చు, లేకపోతే బయోస్పియర్ కావచ్చు, ఇవన్నీ అస్సాంలో ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మిజోరం ఉంది కదా, మిజోరం యొక్క చీఫ్ మినిస్టర్గా మనకి జోరామ్ తాంగ్ అనే పర్సన్ ఉన్నారు. జోరామా తాంగ్ అనే పర్సన్ మనకి మిజోరం యొక్క చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. మిజోరంలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్, జాతీయ పార్క్గా ముర్లిన్ నేషనల్ పార్క్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకి దాంఫా టైగర్ రిజర్వ్. దాంఫా ఈజ్ ద ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మిజోరం. అండ్ ముర్లిన్ అనేది నేషనల్ పార్క్. జోరామ్తాంగ్ ఈజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మణిపూర్కి రండి. మణిపూర్లో ఇప్పుడు కూకీస్ విషయం జరుగుతుంది కదా, అది ఇంపార్టెంట్ అనమాట. కూకీ ఇంపార్టెంట్ ట్రైబ్ ఇన్ మణిపూర్ ఏరియా. అలాగే బిరేన్ సింగ్ మణిపూర్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. బిరేన్ సింగ్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్గా చెప్పొచ్చు. అలాగే మణిపూర్లో ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఉంది. ఆ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ పేరు వచ్చేటప్పటికి కీబుల్ ల్యాంజోవాగా చెప్తాం. దిస్ ఈస్ ద ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ మణిపూర్ ఏరియా. అండ్ వెస్ట్ బెంగాల్లో చాలా ఇంపార్టెంట్ ప్రదేశాలుగా ఒకటి సుందర్ బన్స్ అనే ఏరియాని చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా బొక్సా ఏదైతే ఉంటుందో అది బొక్సా టైగర్ రిజర్వ్ అండ్ సుందర్ బన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏరియా. సో వెస్ట్ బెంగాల్లో మనకి ప్రజెంట్ గవర్నర్గా ఆనంద్ బోస్ గారు ఉన్నారనమాట, ఆనంద్ బోస్ గారు. సో రీసెంట్గా ఆయన ఏం చేశారు అంటే October 31 ఉంది చూసారా, అది నేషనల్ యూనిటీ డే. ఎందుకంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క పుట్టినరోజు. October 31 సందర్భంగా, నేషనల్ యూనిటీ డే సందర్భంగా రాజ్ భవన్ ఉంటుంది చూసారా, గవర్నర్స్ హౌస్ వెస్ట్ బెంగాల్. సో దాంట్లో ఒక రూమ్ కి ఏదైతే థ్రోన్ రూమ్ అని చెప్పేసి ఉందో సో దానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క పేరుని పెట్టడం జరిగింది వెస్ట్ బెంగాల్ ఏరియాలో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ రాష్ట్ర అటవీ శాఖ హోస్టైల్ యాక్టివిటీ వాచ్ కర్నల్ వ్యవస్థని ప్రారంభించింది? అండ్ విచ్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ లాంచ్డ్ హోస్టైల్ యాక్టివిటీ వాచ్ కర్నల్ సిస్టమ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడుగుతున్నారు. కర్ణాటక, ఉత్తరాఖండ్, కేరళ అండ్ తమిళనాడు. సో ఆన్సర్ అనేది చూద్దాం. ఆప్షన్ మనకి బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, కర్ణాటక. కర్ణాటకలో మనకి హోస్టైల్ యాక్టివిటీ ఆఫ్ కర్నల్ సిస్టమ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సింపుల్ వేలో చెప్పాలి అంటే ప్రివెన్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ అనే దాన్ని దీనికి చెప్పొచ్చు అనమాట. అంటే అడవుల్లో జంతువులని వేటాడడం, చంపడం, హింసించడం, ఎత్తుకుపోవడం, వైల్డ్ లైఫ్ క్రిమినల్స్ కానీ, వైల్డ్ లైఫ్ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ వీటినన్నిటిని ప్రివెంట్ చేయడం కోసం అండ్ కంప్లీట్గా నిర్మూలించడం కోసం వచ్చింది మనకి ఈ హాక్ సిస్టమ్గా చెప్తాం. అయితే దీంట్లో తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే 2017లోనే కర్ణాటకలో ఈ హాక్ సిస్టమ్ అనేది వాస్తవానికి స్టార్ట్ అయింది. మనకి వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సంస్థ ఉంది. సో ఈ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కర్ణాటక గవర్నమెంట్తో కలిసి మనకి 2017లోనే హాక్ సిస్టమ్ని తీసుకొచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ 2019లో కేరళలో మళ్ళీ ఇదే సిస్టమ్ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు 2023లో అప్పట్లో స్టార్ట్ చేసిన హాక్ సిస్టమ్ ఉంది కదా, దాని అప్గ్రేడెడ్ వర్షన్ని తీసుకొచ్చారు.
తీసుకొచ్చారు, కొన్ని మార్పులు చేయించి దీన్ని తీసుకొచ్చారు. దీంట్లో ఏం చేస్తారంటే మొబైల్స్ని కానీ డిజిటల్ టెక్నాలజీని ఇలాంటి వ్యవస్థను యూజ్ చేసుకుని ఆ అటవీ ఏరియాని మొత్తాన్ని కూడా ఫారెస్ట్ ఏరియాని డివిజన్స్ కింద చేసేస్తారు. డివిజన్స్ చేసేసిన తర్వాత వాటిని అన్నిటినీ కూడా మానిటరింగ్లో పెట్టుకొని సో మనకి మొబైల్స్ అండ్ టెక్నాలజీ ద్వారా అక్కడ మొత్తం అంతా కూడా మానిటర్ చేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అండ్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కంట్రోల్ చేయొచ్చు. అదే ఈ హాక్ సిస్టమ్ విచ్ ఈస్ రీసెంట్లీ స్టార్టెడ్ ఇన్ కర్ణాటక విత్ ద హెల్ప్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు అనమాట, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వన్, కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్ మనకి సిద్ధారామయ్య అండ్ అలాగే కర్ణాటక యొక్క గవర్నర్గా ప్రజెంట్ మనకి తవాచంద్ గెహ్లాత్ ఉన్నారు. సో టీసీ గెహ్లాత్ ఈజ్ అ ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ కర్ణాటకగా చెప్పొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ కర్ణాటకకి సంబంధించి ఏంటి అంటే రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్లో ప్రపంచంలోనే మోస్ట్ పంక్చువల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కర్ణాటకలోని కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అర్హతని సాధించింది. ద మోస్ట్ పంక్చువల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ in the world is a కర్ణాటక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ద కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ కర్ణాటకగా చెప్పడం జరుగుతుంది. అది ఒక అప్డేటెడ్ కరెంట్ అఫైర్ అండి దీనికి సంబంధించి. అండ్ ద నెక్స్ట్ వన్, కేరళకి మీకు ఆల్రెడీ తెలుసు చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి విజయన్ గారుగా ఉన్నారు అండ్ నెక్స్ట్ గవర్నర్ వచ్చేటప్పటికి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. అలాగే కేరళలో మనకి ప్రజెంట్ నిఫా వైరస్ గురించి కూడా మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. రీసెంట్గా మనకి నిఫా వైరస్ అనేది కేరళలో సర్జ్ అయినట్టుగా కేసెస్ రికార్డ్ అయినట్టుగా కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో అది ఒక పాయింట్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వన్, తమిళనాడులో చీఫ్ మినిస్టర్గా స్టాలిన్ ఉన్నారు. అలాగే రవి ఎవరైతే ఉన్నారో ఆర్ఎన్ రవి గారు ఆయన గవర్నర్గా ఉన్నారనమాట. నెక్స్ట్ తమిళనాడులో మనకి ఇంపార్టెంట్గా కులశేఖర పట్టణం అనే ప్లేస్ ఉంది. దెర్ ఈస్ అ ప్లేస్ కాల్డ్ కులశేఖర పట్టణం. సో ఇది ఇండియాకి సెకండ్ స్పేస్ పోర్ట్గా రాబోతుంది అని కూడా ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇండియన్ గవర్నమెంట్ ఇస్రో యొక్క ఆపరేషన్స్కి మెయిన్గా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ యొక్క ఆపరేషన్స్కి స్పేస్ పోర్ట్ని మనకి నిర్మించబోతుంది కులశేఖర పట్టణంలో. ఇది సెకండ్ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియాగా మారబోతుంది మాట, తమిళనాడులో లొకేట్ అయి ఉంది. అండ్ ఇస్రో యొక్క ప్రజెంట్ చైర్మన్గా ఎవరున్నారంటే సోమనాథన్ గారు ఇస్రో యొక్క ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారు. అది ఒక పాయింట్ ఇక్కడ మీరు రివైజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద ఉత్తరాఖండ్ ఏరియా, సో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్గా పుష్కర్ సింగ్ ధామీ ఉన్నారు. ఉత్తరాఖండ్ యొక్క ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే మనకి పుష్కర్ సింగ్ ధామీ గారుగా చెప్పొచ్చు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ తుంగనాథ టెంపుల్ అని చెప్పేసి ఉంది. దెర్ ఈస్ అ టెంపుల్ కాల్డ్ తుంగనాథ టెంపుల్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. అది రీసెంట్గా మనకి వార్తల్లోకి రావడం జరిగింది. దట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్గా ఉన్న నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ చెప్పొచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ కూడా ఉత్తరాఖండ్లోదే. దాన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా చెప్తారు. డస్ట్లిక్ అనే యుద్ధ విన్యాసం ఉజ్బెకిస్తాన్కి ఇండియాకి ఈ సంవత్సరం ఉత్తరాఖండ్లోని పితోర్గర్ అనే ఏరియాలో జరిగిందనమాట. అంతేకాకుండా ఉత్తరాఖండ్లో మనకి దేవస్థల్ అనే ఒక ఏరియా ఉంది. దెర్ ఈస్ అ ప్లేస్ కాల్డ్ దేవస్థల్. ఇక్కడ 2023లో ఈ ఇయర్లో ఇండియా మనకి ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అనమాట. 4 meters అంటే దీని యొక్క మెజర్మెంట్. సో అలాంటి టెలిస్కోప్ని దేవస్థల్లో స్టార్ట్ చేసింది రీసెంట్గా ఉత్తరాఖండ్లో ఇండియన్ గవర్నమెంట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వన్య ప్రాణులు ఏవైతే ఉంటాయో సో వాటిని కాపాడడం కోసం అని చెప్పేసి హాక్ సిస్టమ్ క్రిమినల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి కర్ణాటక గవర్నమెంట్ ఒక అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్తో వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో స్టార్ట్ చేసింది. ఇంకొక పాయింట్, మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని కూడా అంటాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది మనకి ఏ ఇయర్లో వచ్చింది అంటే 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇవన్నీ కాపాడాలంటే మెయిన్ ఏ ఏరియాని మనం ఫోకస్ చేయాలి, ఫారెస్ట్ని మనం మెయిన్గా ఫోకస్ చేయాలన్నమాట. సో అడవులకి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫారెస్ట్ డేగా చెప్పడం జరుగుతుంది. March 21 ఫారెస్ట్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ అండ్ హెల్త్ అనేది దీని యొక్క థీమ్ అన్నమాట. ఫారెస్ట్ అండ్ హెల్త్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది ఈ సంవత్సరం. సో ఇలా ఒక్కొక్క దాన్ని గుర్తుపెట్టుకుంటారండి. March 21 ఫారెస్ట్ హెల్త్ అండ్ ఫారెస్ట్ అండ్ హెల్త్ అనేది ఫారెస్ట్ డే యొక్క థీమ్గా ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో మనకి స్టార్ట్ అయింది. అండ్ వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి క్రిమినల్ యాక్టివిటీస్ని తగ్గించి మానిటర్ చేయడానికి కర్ణాటక గవర్నమెంట్ స్టార్ట్ చేసిందే మనకి హాక్ సిస్టమ్. బట్ ఈ హాక్ సిస్టమ్ అప్గ్రేడెడ్ వర్షన్ ప్రీవియస్గా ఆల్రెడీ 2017లో స్టార్ట్ అయింది. దాని తర్వాత 2019లో అదే వర్షన్ని కేరళ గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసుకుంది. అంతేకాకుండా మనకి యునెస్కో
యునెస్కో అని చెప్పేసి ఉంది చూసారా, యునెస్కో ఈ వీక్లో లాస్ట్ వీక్లో యునెస్కో కూడా మనకి న్యూస్లో ఉంది. యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి ప్యారిస్లో లొకేట్ అయ్యి ఉంది. ఈ యునెస్కో ప్రపంచంలోని అడవుల్ని కాపాడడానికి, ఏరియాస్ని కాపాడడానికి, కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి వివిధ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ అండ్ బయోస్పియర్ అనే ప్రోగ్రామ్ కావచ్చు, వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే ప్రోగ్రామ్ కావచ్చు. అలా యునెస్కో స్టార్ట్ చేసిన ఇంకొక ప్రోగ్రామ్ ఏంటి అంటే ఏమంటారు క్రియేటివ్ సిటీస్ అని చెప్పేసి సిసిఎన్ అనమాట, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, సిసిఎన్గా చెప్పచ్చు అనమాట. దీన్ని స్టార్ట్ చేసింది. దీంట్లో భాగంగా ఇండియాలో 2 ప్లేసెస్ని రికగ్నైజ్ చేసింది. ఏది క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో భాగంగా. ఒకటి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, దాన్ని మ్యూజిక్ కేటగిరీలో రికగ్నైజ్ చేసింది. రెండోది కేరళలోని కుజికోడ్ అనే ప్రదేశం. కేరళలోని కుజికోడ్ అనే ప్రదేశం ఉంది చూసారా. సో ఈ ప్రదేశం వచ్చేటప్పటికి మనకి మెయిన్గా లిటరేచర్, సాహిత్య విభాగంలో రికగ్నైజ్ చేయబడింది అనమాట. ఇది ఇంకొక అప్గ్రేడెడ్ న్యూస్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మనం ఇక్కడున్న కరెంట్ అఫైర్ని కవర్ చేసాం. దాంతోపాటుగా రీసెంట్గా గత కొన్ని రోజుల్లో జరిగిన కరెంట్ అఫైర్స్ని కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి రాజుకి సంబంధించింది, కింగ్కి సంబంధించింది. సుల్తాన్ ఇబ్రహీం స్కందర్ ఏ దేశానికి కొత్త రాజుగా ఎన్నికయ్యారు? సో సుల్తాన్ ఇబ్రహీం స్కందర్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ అ కింగ్ ఆఫ్ విచ్ కంట్రీ అని చెప్పేసి మలేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం అండ్ సింగపూర్. ఆన్సర్ వచ్చేటప్పటికి మలేషియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో మలేషియాకి ప్రెసిడెంట్గా నూతన రాజుగా, కింగ్గా సుల్తాన్ ఇబ్రహీం స్కందర్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. సుల్తాన్ అనేది కామన్ పాయింట్ అండి, అంటే రాజు కాబట్టి ఎట్లానే చెప్తారు. ఇంకా మీకున్నది ఇబ్రహీం స్కందర్ కదా. సో ఈ పాయింట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, స్కందర్ ఈజ్ అ న్యూ కింగ్ ఆఫ్ మలేషియా. ఇంత పాయింట్ని గుర్తుపెట్టుకునే కన్నా జస్ట్ ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మలేషియా యొక్క కొత్త రాజుగా ఎంపికయ్యారు. 8వ రాజు అని కూడా అడుగుతారనమాట. 17th కింగ్గా ఈయన ఎంపిక కావడం జరిగింది. అండ్ మలేషియా యొక్క రాజధాని ఏది అంటే మనకి కూలాలంపూర్గా చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ మలేషియా. లాస్ట్ ఇయర్ 2022లో మలేషియాకి ఇండియాకి మధ్యలో ఒక యుద్ధ విన్యాసం జరిగింది. దాన్నే హరిమావు యుద్ధ విన్యాసం అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది మనకి లాస్ట్ టైం మలేషియాలోనే పులాయి అనే ప్రాంతం ఉంది, అక్కడ జరిగిందనమాట. ఇండియన్ ఆర్మీకి మలేషియన్ ఆర్మీకి మధ్యలో హరిమావు అనే యుద్ధ విన్యాసం. నెక్స్ట్ వన్ ఫిలిప్పీన్స్ వచ్చేటప్పటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఉంది చూసారా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఫిలిప్పీన్స్లోనే లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సింగపూర్ అండ్ వియత్నాం ఉన్నాయి కదా. వియత్నాంని ఎక్కువగా క్వశ్చన్స్ని స్ట్రెస్ చేస్తూ ఉంటారు. హానోయి ఈజ్ అ క్యాపిటల్ సిటీ ఆఫ్ వియత్నాంగా చెప్పొచ్చు. వియత్నామీస్ డాంగ్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క కరెన్సీగా ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే ఓ వాన్ తువాంగ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, తువాంగ్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాంగా చెప్తాం. తువాంగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈయన ప్రెసెంట్ మనకి ప్రెసిడెంట్గా ఉన్నారు వియత్నాంకి. కరెన్సీ డాంగ్ అండ్ ప్రెసిడెంట్ క్యాపిటల్ వచ్చేటప్పటికి హనోయి. ఇది వియత్నాంకి సంబంధించి. ఫిలిప్పీన్స్కి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గుర్తుపెట్టుకోండి. స్కందర్ ఈజ్ అ ప్రెసెంట్ కింగ్, 17th కింగ్ ఆఫ్ మలేషియా. మలేషియాకి ఇండియాకి మధ్యలో మనకి హరిమావు అనే యుద్ధ విన్యాసం లాస్ట్ టైం మలేషియాలో జరిగింది, పులైలో. అండ్ నెక్స్ట్ దాని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కూలాలంపూర్గా ఉంది. చాలా వరకు చాలా కంట్రీస్లో మనకి కొత్త ప్రెసిడెంట్స్ రావడం కానీ, ప్రెసిడెంట్స్ న్యూస్లోకి రావడం కానీ ఇలా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ అనేది ఎక్కువగా వార్తల్లో కనిపిస్తూ ఉందన్నమాట. ఈ మెయిన్ ఇష్యూ వల్ల. ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారండి? బెంజమిన్ నెతాన్యూ అనే పర్సన్ ప్రెసెంట్ మనకి ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈయన పేరు కావచ్చు. నెక్స్ట్ వన్ దీనికి ఆపోజిట్లో ఇరాన్ అస్తమాను ఫ్రీక్వెంట్గా వార్తల్లోకి వస్తుంది. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్గా మనకి ప్రెసెంట్ ఇబ్రహీం రైజీ అనే పర్సన్ ఉన్నారు. ఇబ్రహీం రైజీ ఈజ్ అ ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్గా చెప్పొచ్చు అనమాట. ఇలాంటివి కావచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ప్రెసెంట్ మనకి ఫ్యూమియో కిషిడా అనే పర్సన్ ఉన్నారు. ఫ్యూమియో కిషిడా ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ జపాన్గా చెప్పచ్చు. ఇలాగా కొంతమంది పేర్లు. జపాన్ ప్రెసిడెంట్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ అని చెప్పేసి. అలాగే కొత్తగా మనకి మాల్దీవ్స్కి నూతన అధ్యక్షులుగా మొహమ్మద్ మొయిజు అనే పర్సన్ మనకి ఎంపిక అవ్వడం జరిగింది. ఆయన పేరుని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలాంటివి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ని మీరు ఫ్రీక్వెంట్గా ప్రిపేర్ అవుతూ ఉండండి.
ప్రెసిడెంట్స్, గవర్నర్స్, కరెన్సీ, క్యాపిటల్, ఇవి బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేస్కి బాగా ఉపయోగపడతాయి. ఈవెన్ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో కూడా మీకు 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇవి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ 2023 ప్రకారం విదేశీ పౌరసత్వం పొందడంలో ఏ దేశం ముందుంది? సో విచ్ కంట్రీ లీడ్స్ ఇన్ ఎక్వైరింగ్ ఫారిన్ సిటిజన్షిప్ అండ్ అకార్డింగ్ టు దట్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ 2023. మనకి ఓఈసిడి అని చెప్పేసి ఉందండి. ఓఈసిడి అంటే అర్థం ఏంటి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, అది ఓఈసిడి అంట. దీంట్లో టోటల్గా మెంబర్స్ వచ్చేటప్పటికి 38 కంట్రీస్ ఉన్నాయి. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ప్యారిస్లో ఉందన్నమాట. ఇది సోషల్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద దృష్టి సరిస్తుంది ప్రపంచంలో. ఈ ఓఈసిడి ఎవ్రీ ఇయర్ కూడా మనకి మైగ్రేషన్ అవుట్లుక్ అనే దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మూవ్ అయ్యే పీపుల్, వలసదారులు అంటాం కదా, సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఇచ్చిన రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే విదేశీ పౌరసత్వం పొందడంలో ఏ దేశం ముందుంది? ఫస్ట్ కంట్రీ ఆబ్వియస్లీ దట్ ఈస్ భారత్. అండ్ ఇది వరకు యాక్చువల్గా చైనా ఉండేది, బట్ చైనాని రీప్లేస్ చేస్తూ ఇండియా టాప్ పొజిషన్లోకి వెళ్ళింది అనమాట. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్, ఇంకా ఇందులో ఇంకేమన్నా పాయింట్స్ అనేవి మనం తీసుకోవచ్చా అనేది కూడా చూడాలి. ఈ ఓఈసిడి అవుట్లుక్లో కొన్ని విషయాల్ని మనకి ఇవ్వడం జరిగింది. మెయిన్గానంట మైగ్రేషన్ డిస్ప్లేస్మెంట్ ఎందుకు జరుగుతుంది, వలస అనేది ఎందుకు జరుగుతుంది అంటే క్లైమేట్ ప్రాబ్లం అనేది ఒకటి చెప్తున్నారు. ఎక్కువగా క్లైమేట్ ప్రాబ్లం ఉండడం వల్ల ప్రపంచంలో, నాట్ అబౌట్ ఇండియా, నాట్ అబౌట్ ఓఈసిడి కంట్రీస్, ప్రపంచంలో ఎక్కువ శాతం ఈ మైగ్రేషన్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే క్లైమేట్ ప్రాబ్లం వల్ల, క్లైమేటిక్ కండిషన్ వల్ల. రెండోది వచ్చేటప్పటికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈ అవుట్లుక్ ఏమని చెప్పిందంటే కేవలం రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచంలో 10 మిలియన్ పీపుల్, 10 మిలియన్ పీపుల్ సో మనకి అటు ఇటు వేరే కంట్రీస్ నుంచి ఇంకొక కంట్రీస్కి అట్లా డిస్ప్లేస్ అవ్వడం జరిగిందంట. అది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్క్ ఫోర్స్, లేబర్ వర్క్ కానీ వర్క్ కోసం కానీ ఇట్లా మనకి డిస్ప్లేస్ అయ్యారు. ఇలాంటి వాటిలో టాప్ పొజిషన్లో మనకు ఉన్నవి ఇండియా ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉజ్బెకిస్తాన్ అనే కంట్రీ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టర్కీ అనమాట. ఇండియా, ఉజ్బెకిస్తాన్, టర్కీ, దాని తర్వాత ఉక్రెయిన్, ఇవన్నీ కూడా వర్క్ కోసం మనకి డిస్ప్లేస్ అయిన కంట్రీస్లో, అంటే మైగ్రేషన్ ఎక్కువగా జరిగిన కంట్రీస్లో ఈ 4 కూడా ఉండడం జరిగింది. ఇలా మనం వీటి గురించి చెప్పొచ్చు. ఇండియా ప్రజెంట్ టాప్ చేసిందంట. అండ్ 2021, 22, 23 వరుసగా చూసుకున్నట్టయితే అంటే 2 సంవత్సరాల్లో కూడా 2021, 22లో కూడా ఇండియా యొక్క ఈ మైగ్రేషన్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతానే వెళ్ళిందంటే చైనాని బీట్అవుట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇండియాకి సంబంధించి అయితే 0.41 మిలియన్ న్యూ మైగ్రెంట్స్ అనేవి జరిగాయంట. 0.41. అదే కనుక చైనాది తీసుకుంటే 0.23 న్యూ మైగ్రెంట్స్గా, వలసదారులు ఉన్నట్టుగా చెప్తున్నారనమాట. సో ఇలా మనం ఓవరాల్గా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, మనకి డిసెంబర్ 18న ఎవ్రీ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డే, ప్రపంచ వలసదారుల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దక్షిణ కొరియా, సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ మీకు తెలుసు కదా, సియోల్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియాగా మనం చెప్పడం జరుగుతుంది. టోక్యో ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ జపాన్గా చెప్పడం జరుగుతుంది. అలాగే G7 సమిట్ అంటున్నాం కదా, 2023లో G7 సమిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే దట్ ఈస్ జపాన్. నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో 2026లో ఏషియన్ పారా గేమ్స్ అనేవి కూడా ఎక్కడ జరగబోతున్నాయి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ జపాన్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నేషనల్ యూనిటీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్, జాతీయ ఐక్యత దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో డేస్ విషయం వచ్చేటప్పటికి అక్టోబర్ 28th, 30th, 29 అండ్ 31st ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, అక్టోబర్ 31st అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా మనకి అక్టోబర్ 31st ఐక్యతా దినోత్సవం లేదా మనకి నేషనల్ యూనిటీ డే కింద చెప్పొచ్చు. దీన్నే ఏక్తా దివాస్ అని కూడా పిలుస్తారు, ఏక్తా రాష్ట్రీయ దివాస్ అని కూడా పిలవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉంటారు చూసారా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జ్ఞాపకార్థంగా ఆయన బర్త్ డే అనమాట ఆ రోజు. సో అందుకని చెప్పేసి మనకి ఈ డేని నిర్వహించడం జరుగుతుంది. ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విషయానికి వస్తే ఈయనని ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పిలవచ్చు అనమాట. ఈ పాయింట్ ఎక్కువగా ఈ రైల్వేస్ లాంటి వాటిలో అడుగుతూ ఉంటారు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈయన్ని పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాకి ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. అండ్ ఫస్ట్
ఫస్ట్ హోమ్ మినిస్టర్ గా కూడా వర్క్ చేశారు. మన మొట్టమొదటి హోంశాఖ మంత్రి, అలాగే ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారుగా చెప్పొచ్చు అనమాట. ఈయన యొక్క స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి అంటారు. గుజరాత్ లోని కేవదియా ప్రాంతంలో ఉంది. ప్రపంచంలోనే టాలెస్ట్ స్టాట్యూ అనమాట. నుంచున్న పొజిషన్ లో, కూర్చున్న పొజిషన్ లో కూడా విగ్రహాలు ఉంటాయి. వాటికి కూడా మనకి టాలెస్ట్ ని తీసుకుంటారు. ఓవరాల్ గా మొత్తంలో చూసుకుంటే నుంచున్న పొజిషన్ లో, స్టాండింగ్ పొజిషన్ లో చూసుకుంటే ద టాలెస్ట్ స్టాట్యూ ఇన్ ద వరల్డ్ కింద స్టాట్యూ ఆఫ్ యూనిటీ లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని చెప్తారు. కేవదియా అనే ప్రాంతంలో గుజరాత్ లో ఇది లొకేట్ అయి ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ October 31st. సో ఇక్కడ డేస్ వచ్చాయి కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ డేస్ అట్లీస్ట్ మనం రివైజ్ చేయడానికి చూద్దాం కొంచెం తక్కువ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ October 1st అనేది తీసుకోండి. October 1st కి రిలేటెడ్ గా ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. October 1st వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఎల్డర్లీ డే, అలాగే దాంతో పాటుగా ఇంటర్నేషనల్ కాఫీ డే అని కూడా అంటాం. సో జనరల్ గా కాఫీకి ఎల్డర్స్ కి కూడా మనకి ఇంటర్లింక్ అనేది ఉంటుంది. సో ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది కూడా వాళ్ళే కదా. అలాగా ఒకటి అనుకుని మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఇంటర్నేషనల్ ఎల్డర్లీ డే అండ్ కాఫీ డే మీకు గుర్తుండిపోతే అది మనకి October 1st వచ్చిందనమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఏంటి అంటే మనకి యునైటెడ్ నేషన్ కి సంబంధించిన పాపులేషన్ ఫండ్ అని చెప్పేసి ఒక ఏజెన్సీ ఉందన్నమాట. UNFPA అంటాం. కాకపోతే మనకి అబ్రివేషన్ ని చూసినప్పుడు యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఏజెన్సీ అని వస్తుంది, రాసినప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఈ ఏజెన్సీ ఏం చెప్పిందంటే 2025 వరకు కూడా భారతదేశం మనకి యూత్ బల్జ్ ని చూస్తుంది అని చెప్పేసి చెప్పింది. అంటే ప్రపంచంలో యంగ్ జనాభాని ఎక్కువగా చూసేది మనకి ఎవరు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా. వన్ ఆఫ్ ద టాపెస్ట్ యూత్ పాపులేషన్ ని మనం చూస్తామంట. యూత్ బల్జ్ అని కూడా చెప్తున్నారు. అందుకే ఇలాంటి వాటిని బేస్ చేసుకుని రీసెంట్ గా మన గవర్నమెంట్ కూడా మై భారత్ అనే దాన్ని స్టార్ట్ చేసింది, మై భారత్ పోర్టల్. ఈ మై భారత్ పోర్టల్ అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. మై భారత్ ని ఇంకా విడదీశారనుకోండి, మేరా యువ భారత్ అనే అర్థం కూడా వస్తుంది. మై భారత్ అనొచ్చు లేదా మేరా యువ భారత్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇది యూత్ కోసం అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసిన ఒక పోర్టల్ గా కూడా చెప్తాం. ఇలాంటి వాటిని రిఫరెన్స్ గా తీసుకునే మనకి ఇనిషియేషన్ స్టార్ట్ అయ్యాయి. సో ఇది ఎందుకు చెప్పామంటే ఇప్పుడు యూత్ ఉన్నారు. నెక్స్ట్ ఇండియాలో రాబోయే కాలంలో ఎక్కువగా మనం ఓల్డ్ ఏజ్ పీపుల్ ని చూస్తామంట. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఇప్పటి నుంచే ఒక ప్లానింగ్ లాంటివి, స్కీమ్స్ లాంటివి ఇలాంటివి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఇండియా సేఫ్ పొజిషన్ లో ఉంటుందని చాలా మంది చెప్తున్నారు. సో ఇది ఎల్డర్లీకి సంబంధించి. కాఫీ ప్రొడక్షన్ లో ఇండియాలో టాప్ నోచ్ స్టేట్ గా ఉన్నది ఏది అంటే కర్ణాటక. చిక్మంగళూరు లాంటి ప్రదేశాలు కాఫీ ప్రొడక్షన్ కి ఇండియాలో చాలా టాప్ ప్రదేశాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. అది October 1st కి సంబంధించింది. నెక్స్ట్ వన్ October 2nd. October 2nd ఏ ఇంపార్టెంట్ డేస్ మనం గుర్తుపెట్టుకోవచ్చండి. October 2nd వచ్చేటప్పటికి ఒకటి మనకి ఇంపార్టెంట్ గా ఉన్నది ఏంటి అంటే గాంధీ జయంతి లేదా ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే అని కూడా చెప్తాం. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, గాంధీ గారి జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా మనకి ఎప్పుడు అంటే దట్ ఈజ్ ఆన్ October 2nd గా చెప్పొచ్చు అనమాట ఈ రెండు. సో లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలోనే ఇండియాలో మనకి 1962 తర్వాత మనకి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ కూడా జరిగాయి. ఆయన టైంలోనే తష్కంట్ ట్రీటీ అనేది కూడా జరిగింది. తష్కంట్ ఒప్పందం అని కూడా అంటాం. ఇది మనకి ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం 1965లో జరిగిన తర్వాత ఈ ఒప్పందం అనేది జరిగింది. దీని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించారు. జై జవాన్ జై కిసాన్ లాంటి నినాదాలను ఇచ్చిన పర్సన్ కూడా ఈయనే. ఇన్ఫాక్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న టైంలోనే MS స్వామినాథన్ గారు గ్రీన్ రివల్యూషన్ అనే దాని గురించి కూడా చర్చించారంట. MS స్వామినాథన్ గారిని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. రీసెంట్ గా ఈయన చనిపోయారండి, MS స్వామినాథన్ గారు. ఆయన మనకి ప్రైమ్ మినిస్టర్ గా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడే ఇలాంటి ప్రోగ్రామ్ ని తీసుకొద్దామని డిస్కస్ చేయడం కూడా జరిగింది అంట. సో ఇది ఒక ఇంటర్ రిలేటెడ్ గా గుర్తుపెట్టుకుంటే ఇది కూడా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ వన్ October 4th అనమాట. సో October 4th వచ్చేటప్పటికి మనకి యానిమల్ వెల్ఫేర్ డే కింద చెప్తాం. October 4th యానిమల్ వెల్ఫేర్ డే అంటే జంతువులు ఏవైతే ఉంటాయో వాటి సంరక్షణకి సంబంధించిన డేగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ October 5th, September 5th ఏమో నేషనల్ టీచర్స్ డేగా చెప్తాం. October 5th వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ టీచర్స్ డేగా చెప్పడం జరుగుతుంది. అంతర్జాతీయ మనకి ఉపాధ్యాయుల దినోత్సవంగా 5th తీసుకుంటాం. October 7th వచ్చేటప్పటికి మనకి వరల్డ్ కాటన్ డేగా తీసుకోవడం జరుగుతుంది. సో మనకి వరల్డ్ కాటన్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే October 7th అనమాట. కాటన్ ప్రొడక్షన్ కి ఇండియాలో ఏ సాయిల్ ఫేమస్? బ్లాక్ సాయిల్ అనేది ఫేమస్. మహారాష్ట్ర, దాని తర్వాత గుజరాత్ లాంటివి కాటన్ ని ఎక్కువగా పండిస్తాయి. సో మనకి ఆల్మోస్ట్
నేను 1st నుంచి 7th దాకా కొన్ని డేట్స్ చెప్పాను. October 1st ఎల్డర్స్లీ డే అండ్ కాఫీ డే. 2nd డే వచ్చేటప్పటికి October 2nd గాంధీ జయంతి అండ్ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. అండ్ వీళ్ళిద్దరితో పాటుగా మనకి ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డేని యునైటెడ్ నేషన్ రికగ్నైజ్ చేసింది October 2nd. దాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. October 4th యానిమల్ వెల్ఫేర్ డే, October 5th మనకి ఇంటర్నేషనల్ టీచర్స్ డే అండ్ October 7th కాటన్ డేగా చెప్తాం. సో ఇవి. అండ్ నెక్స్ట్ October 10th ఉంది చూసారా, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. October 10th వచ్చేటప్పటికి మనకి వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా చెప్పడం జరుగుతుంది. సో దీనితో పాటుగా నెక్స్ట్ నేషనల్ పోస్టల్ డే. సో నేషనల్ పోస్ట్ డే అండ్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే కూడా ఎప్పుడు అంటే October 10th. సో October 1st నుంచి October 10th వరకు అట్లీస్ట్ కొన్ని డేస్ని మనం ఇక్కడ కవర్ చేయగలిగాం. అలాగే నెక్స్ట్ కనుక ఇంకొన్ని చూద్దాం. అంటే మనకి October 1st నుంచి 10th వరకు చూసాం. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే October 11th అండ్ నెక్స్ట్ October 12th, October 15th. ఈ రెండు గుర్తు పెట్టుకుంటే చాలు. October 11th, October 15th. October 11th వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు అంటే October 11th అనమాట. అలాగే ఇంటర్నేషనల్ రూరల్ విమెన్ డే ఎప్పుడు అంటే October 15th. అంటే గ్రామీణలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో ఆ మహిళలకి సంబంధించిన దినోత్సవం ఏమో 15th, గర్ల్స్కి సంబంధించింది ఏమో మనకి అండ్ October 11th ఆడపిల్లలకు సంబంధించింది. అంటే మనకి October 1st నుంచి 15th వరకు కొంత ఇన్ఫర్మేషన్ డేట్స్ గురించి సంబంధించి ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే October 16th. ఇది గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీ. October 16th అండ్ October 17th. October 16th వచ్చేటప్పటికి వరల్డ్ ఫుడ్ డేగా చెప్పడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఇప్పుడు వరల్డ్ ఫుడ్ ఏమంటారు ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. ఈ సంవత్సరం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎవరు నిర్వహిస్తున్నారంటే ఇండియా అనమాట. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో దాన్ని స్టార్ట్ చేశారు. వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడు 16th. జనరల్గా మనకి ఫుడ్ అనేది ఎక్కువగా వస్తుంది అనుకోండి, పోవర్టీ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంటే డిక్రీజ్ అవుతుంది కదా. సో October 17th వచ్చేటప్పటికి వరల్డ్ పోవర్టీ ఇరాడికేషన్ డే లేదా ఇంటర్నేషనల్ పోవర్టీ ఇరాడికేషన్ డే కింద కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. అలా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కాంబినేషన్తో గుర్తుపెట్టుకున్నారనుకోండి ఇది ఈజీ. సో 11th ఏమో గర్ల్ చైల్డ్ డే, 15th ఏమో రూరల్ విమెన్ డే, రెండు మహిళలకి సంబంధించి. 16th ఏమో వరల్డ్ ఫుడ్ డే, 17th ఏమో మనకి వరల్డ్ పోవర్టీ ఇరాడికేషన్ డే. నెక్స్ట్ October 24th గురించి మాట్లాడుకుందాం. October 24th వచ్చేటప్పటికి రెండు ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. ఒకటి ఐక్యరాజ్య సమితి దినోత్సవం, యునైటెడ్ నేషన్ డే అని చెప్పేసి October 24th చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ డే October 24th మనకి వరల్డ్ పోలియో డే అంటాం. ఇండియాలో పోలియో ఉందా? సో ఇండియాలో పోలియో లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాకి ఫ్రీ పోలియో సర్టిఫికేషన్ కూడా ఇచ్చిందనమాట. వరల్డ్ పోలియో డే ఎప్పుడు అంటే October 24th. ఇదే రోజున మనకి ITBP, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అంటాం కదా, దాని యొక్క రైజింగ్ డే కూడా. సో ఇలాగ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక ఇంపార్టెంట్గా 10 days అక్టోబర్ మొత్తం గుర్తు పెట్టుకోకపోయినా ఒక 10 days లేదా 15 days మనకి గుర్తుంటాయి. October 1st అండ్ October 2nd, October 5th, October 4th, October 7th కాటన్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ October 10th నేషనల్ పోస్ట్ డే అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాం. వాళ్ళకి వరల్డ్ మెంటల్ హెల్త్ డే అని గుర్తుపెట్టుకున్నాం. అవి 11th, 15th ఆల్రెడీ మీకు గుర్తుంటాయి, 11th అండ్ 15th అనేవి. అలాగే 16th, 17th ఫుడ్ అండ్ పవర్టీ ఇరాడికేషన్, 24th యునైటెడ్ నేషన్ డే, వరల్డ్ పోలియో డే. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ 31st రాష్ట్రీయ ఏకతా దివాస్ గా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అ ఫ్యూ ఇంపార్టెంట్ డేస్ అండి. అలాగే రీసెంట్గా ఈ వీక్లో అయితే మనకి November 3rd కూడా చాలా ఇంపార్టెంటే. November 3rd మనకి ఇంటర్నేషనల్ బయోస్పియర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంతర్జాతీయ బయోస్పియర్ డే కింద ఏ రోజున తీసుకున్నామంటే November 3rd తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకి యునైటెడ్ నేషన్ ఈ రిజల్యూషన్ తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం కూడా November 3rd ఇంటర్నేషనల్ బయోస్పియర్ డేని నిర్వహించాలని. సో అలా మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి. ముఖ్యంగా యువ జనాభాతో అనుబంధాన్ని బలోపేతం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికార బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు? సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ టు స్ట్రెంథెన్ ది
కనెక్షన్ ఎస్పెషల్లీ విత్ యంగ్ పాపులేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో పివి సింధు గారు ఉన్నారు. మనకి విసా అనే దానికి ఏదైతే పేమెంట్స్కి మెథడ్కి సంబంధించిన అప్లికేషన్ ఉందో, సో విసా అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు పివి సింధు గారు. సో గతంలో చాలా వాటికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ 2016లో 17 ఆ టైంలో సిఆర్పిఎఫ్ దళాల్ లాంటి వాటికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు, ఈమె అంబాసిడర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ మహేంద్ర సింగ్ ధోని గారు. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చినప్పటికీ మహేంద్ర సింగ్ ధోని ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఇప్పుడు మనకి అఫీషియల్గా ఈ బ్రాండ్ అంబాసిడర్గా అయ్యింది మహేంద్ర సింగ్ ధోని గారుగా చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ యంగ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఇంకా స్ట్రెంథన్ చేసేందుకు ఎస్బీఐతో. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మహేంద్ర సింగ్ ధోని గారు చాలా వాటికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది, కంటిన్యూ అవుతా వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్స్ 24 అని చెప్పేసి ఉందంట, కార్స్ 24 కావచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డ్రీమ్ 11 అని చెప్పేసి ఒకటి ఉంది. సో డ్రీమ్ 11 అనే ఆన్లైన్ గేమింగ్కి సంబంధించింది కావచ్చు. అలాగే నెట్మెడ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో నెట్మెడ్ ఆన్లైన్ పేమెంట్ మోడ్కి సంబంధించింది. ఇది ఫార్మసీ ఏదైతే ఉందో ఆన్లైన్ ఫార్మసీ దానికి సంబంధించింది నెట్మెడ్. డ్రీమ్ 11, కార్స్ 24, రెడ్ బస్, భారత్ మ్యాట్రిమోనీ, మాస్టర్ కార్డ్, ఇండిగో పెయింట్స్. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈవెన్ ఇండియన్ ఆర్మీ, సో వీటన్నిటికీ కూడా స్నిక్కర్స్ ఉన్నాయి చూసారా, వాటికి కూడా మహేంద్ర సింగ్ ధోని గారే మనకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. ఇకపోతే ఎస్బీఐ విషయానికి వస్తే ఎస్బీఐ చైర్పర్సన్గా దినేష్ కారా ఉన్నారు. అలాగే ఎస్బీఐ సంబంధించి 2 ఇంపార్టెంట్ బ్రాంచెస్ అనేవి శ్రీలంకలో ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీలంకలో ఫస్ట్ బ్యాంక్ ఇండియాకి సంబంధించి ఏదంటే అది ఎస్బీఐ అనమాట. ఒకటి ట్రింకోమలే అనే ప్రదేశం ఉంది, అక్కడ ఒకటి ఏర్పాటు చేశారు, అక్కడ ఒక బ్రాంచ్ని. అలాగే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జాఫ్నా అని చెప్పేసి ఇంకొక ప్రదేశం ఉంది. సో జాఫ్నాలో ఇంకొక దాన్ని ఏర్పాటు చేశారు, ట్రింకోమలే అండ్ యాజ్ వెల్ యాజ్ జాఫ్నా. ఈ 2 ప్రదేశాల్లో శ్రీలంకలో రీసెంట్గా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మనకి అక్కడ విజిట్కి వెళ్ళడం జరిగింది, 3 డే విజిట్కి. సో అప్పుడు ఎస్బీఐ యొక్క బ్రాంచెస్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బిఐ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంతేకాకుండా మహీంద్రా ఫినాన్స్ కంపెనీ ఉంది చూసారా, సో మహీంద్రా ఫినాన్స్ కంపెనీ ఇప్పుడు మనకి ఎస్బీఐతో టైఅప్ అయింది అనమాట. అది దేనికి అంటే కో లెండింగ్ ప్రాసెస్కి సంబంధించి. కో లెండింగ్లో ఏమవుతుంది అంటే జనరల్గా మనకి లోన్ని ఆరిజినేట్ చేసేది ఒక సిస్టమ్ అండ్ దాని యొక్క రిస్క్ని కానీ దానికి సంబంధించిన సిస్టమ్ని కానీ షేర్ చేసుకునేది, రెస్పాన్సిబిలిటీ తీసుకునేది 2 కూడా తీసుకుంటాయి అనమాట. ఒకటి అందులో ట్రెడిషనల్ పార్ట్నర్ ఒకటి ఉంటుంది, అంటే ఏవైతే లోన్స్ని ఇస్తుందో లేకపోతే ఏవైతే యాక్టివిటీస్ని చేస్తుందో లైక్ బ్యాంక్స్ అనమాట. ఇంకొకటి నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ, ఒక బ్యాంకింగ్ ఇంకొకటి నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ. ఈ 2 కూడా మనకి లోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇష్యూ చేయడానికి వాటికి సంబంధించిన ప్రాసెస్ కోసం స్టార్ట్ చేసింది కో లెండింగ్ అంటాం. సో ఈ కో లెండింగ్లో ఏంటంటే ఎస్బీఐ కొన్ని వాటికి మనకి లోన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్స్కి సంబంధించి ఎస్బీఐకి పార్ట్నర్గా ఉండేది మహీంద్రా ఫినాన్స్ కంపెనీ లేదా ఒక నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ అని చెప్తాం. లోన్స్ ఇది ఇవ్వదు, ఎస్బీఐ ఇస్తుంది. కాకపోతే ఆ ఏవైతే సెలెక్టివ్ వాటికి ఇచ్చిందో వాటికి సంబంధించిన పార్ట్నర్షిప్ విషయంలో కావచ్చు లేకపోతే రిస్క్ విషయంలో కావచ్చు ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ కూడా దీంతో టైఅప్ అయి ఉంటుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఏ రంగానికి సంబంధించి అంటే ఏదైతే మనకి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ లోన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎంఎస్ఎంఈస్ అంటాం చూసారా, ఇలాంటివి కావచ్చు. వీటిని ఏవైతే మెయిన్ ఉంటాయో అవి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ లోన్స్లో ఉంటాయి. వాటికి సంబంధించి కో లెండింగ్ ప్రాసెస్లో మహీంద్రా ఫినాన్స్ కంపెనీ ఇప్పుడు రీసెంట్గా ఎస్బీఐతో కూడా టైఅప్ అవ్వడం జరిగిందనమాట. ఇది ఎస్బీఐకి సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. సో విచ్ Formula 1 racer won the Mexican Grand Prix 2023? సో మనకి మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ 2023ని గెలుచుకున్న ఫార్ములా 1 రేసర్ ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ మ్యాక్స్ వెర్స్టెపెన్. సో మ్యాక్స్ వెర్స్టెపెన్ ఏమో మనకి విన్నర్, సెకండ్ పొజిషన్ లేదా రన్నర్గా ఉన్నది లూయిస్ హ్యామిల్టన్గా చెప్తాం. థర్డ్ పొజిషన్లో ఇదే రేస్లో మనకి చార్లెస్ లెక్లర్క్ ఎవరైతే ఉన్నారో ఆయన థర్డ్ పొజిషన్ అండ్ కార్లోస్ సైన్స్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన 4th పొజిషన్. కార్లోస్ ఈజ్ ఇన్ 4th పొజిషన్, చార్లెస్ లెక్లర్క్ ఈజ్ ఇన్ 3rd పొజిషన్, మ్యాక్స్ వెర్స్టెపెన్ ఈ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ని, అండ్ లూయిస్ హ్యామిల్టన్ మనకి 2nd పొజిషన్లో ఉన్నారు. టోటల్గా ఇప్పటి వరకు టిల్ ఈ రోజు వరకు చూసుకుంటే 2023లో ఫార్ములా 1కి
సంబంధించిన రేసెస్ మనకి గ్రాండ్ ఏవైతే టైటిల్ రేసెస్ ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్గా 23 జరిగాయంట. అందులో ఒకటి మెక్సికన్ ఫార్ములా గ్రేడ్ 1 రేస్గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ఫోర్స్మెంట్ విషయంలో సహకారంపై మొట్టమొదటి గ్లోబల్ కాన్ఫరెన్స్ ని ఏ దేశం నిర్వహించింది? సో విచ్ కంట్రీ హోస్టెడ్ ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ కోఆపరేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మ్యాటర్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ అండ్ బ్రెజిల్ అండ్ ఇండియా. ఆన్సర్ వచ్చేటప్పటికి డైరెక్ట్ గా క్వశ్చన్ ని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియాగా చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ టైం మనకి ఇండియా గ్లోబల్ కాన్ఫరెన్స్ ని నిర్వహించింది, అది కూడా ఎన్ఫోర్స్మెంట్ విషయంలో అని చెప్పొచ్చు. అసలు ఏంటి ఎన్ఫోర్స్మెంట్, దేనికి సంబంధించింది అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కస్టమ్స్ గురించి. ఈ కస్టమ్స్ అనేది మనకి జనరల్ గా తెలుసు, ఈ ట్రేడ్ అంటాం కదా, ఇంటర్నేషనల్ పరంగా ట్రేడ్ చేసే సిస్టమ్ కి సంబంధించింది. అంతర్జాతీయంగా మనం ఏదైతే వ్యాపారం చేస్తామో దానికి సంబంధించి. ఇంటర్నేషనల్గా ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఎక్స్పోర్ట్స్ అనేవి ఉంటాయి, అలాగే ఇంపోర్ట్స్ అనేవి కూడా ఉంటాయి. ఒకటి ఎగుమతులు ఉంటాయి, రెండోది దిగుమతులు ఉంటాయి. వేరే కంట్రీస్తో మనం ట్రేడ్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. సో వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చిన, ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళి మనం ఫస్ట్ వాటికి ఏం ప్రొవైడ్ చేయాలి అంటే ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. రెండోది వచ్చేటప్పటికి ఒక లా అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ లాని బేస్ చేసుకుని ఈ బిజినెస్ అంతా జరగాలి. ఈ లానే అంటే పర్టికులర్గా ఎవరైతే ఇక్కడ కస్టమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో, ఈ ట్రేడ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ఆ లాని ఒబే చేయాలి. ఈ సిస్టమ్ ని ఏమని చెప్పేసి పిలుస్తారంటే ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి పిలుస్తారు. రీసెంట్ గా మనకి ఢిల్లీలో ఈ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించి మాట్లాడడానికి ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేశారనమాట. సో దీనికి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అటెండ్ అవ్వడం జరిగింది చీఫ్ గెస్ట్ గా. ఆమెతో పాటుగా వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొన్నారు. సో ఈ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత అవుట్కమ్ ఏంటి అంటే సేమ్ ఇలాగే దీనికి మనకి సేమ్ ప్యారలల్ గా ప్రపంచంలో ఇంకొక గ్లోబల్ కాన్ఫరెన్స్ జరగబోతుంది అక్టోబర్ 30th నుంచి నవంబర్ 1st దాకా అనమాట. ఆల్రెడీ జరిగింది కూడా. ఈ వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి బ్రెజిల్స్ లో ఉందన్నమాట. ఈ బ్రెజిల్స్ లోనే ఈ సేమ్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించిన ఒక సమావేశాన్ని నిర్వహిస్తారు. దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఇట్ టేక్స్ అ నెట్వర్క్ టు ఫైట్ అ నెట్వర్క్. ఇట్ టేక్స్ అ నెట్వర్క్ టు ఫైట్ అ నెట్వర్క్ అనేది దీని యొక్క థీమ్ గా ఉందన్నమాట. అండ్ ఒక లాని గనక తీసుకురావాలి అంటే, ఒక లా గురించి కంప్లీట్ గా మనకి తెలియాలి అంటే, అండ్ ఆ లాకి సంబంధించిందంతా కూడా తెలియాలి అన్నట్టుగా ఇది వచ్చిందనమాట. టు ఫైట్ అ నెట్వర్క్ అండి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇది థీమ్ గా ఉందన్నమాట. బ్రసెల్స్ లో ఈ వరల్డ్స్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇదే ఈవెంట్ లో నిర్మలా సీతారామన్ గారు ఆపరేషన్ అండ్ శేష అనేది కూడా ప్రారంభించారు. ఆపరేషన్ శేషాలో ఏంటంటే ఇండియా నుంచి టింబర్ అంటే చెక్కలు కానీ, లేకపోతే రెడ్ శాండర్స్ అలాంటివి ఉంటాయి కదా, రెడ్ శాండర్స్, టింబర్, లేకపోతే ఇంకా మిగతావి ఏవైతే ఉంటాయో అవన్నీ ఇల్లీగల్ గా ట్రేడ్ కాకుండా కంప్లీట్ గా వాటిని ఆపేందుకు ఆపరేషన్ శేష అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది ఇదే ఈవెంట్ లో. టోటల్ గా మీరు 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ కాన్ఫరెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించి ఎక్కడ జరిగిందంటే ఇండియా. ఆ ఎన్ఫోర్స్మెంట్ ఏంటి అనేది ఇక్కడ కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ ని మనకి బ్రసెల్స్ లో వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది అనమాట. అది సెకండ్ పాయింట్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే ఈవెంట్ లో ఆపరేషన్ శేష అనేది లాంచ్ చేశారు. దేనికోసము అంటే మనకి టింబర్, రెడ్ శాండిల్స్ ఇలాంటివి ఏమి కూడా దొంగతనంగా మనకి వ్యాపారం చేయకుండా ఉండేందుకు, ఇల్లీగల్ ట్రేడ్ ని కర్బ్ చేసేందుకు మనకి ఈ ఆపరేషన్ శేష తీసుకొచ్చారు. అండ్ ఈ ఈవెంట్స్ మొత్తంలో కూడా మనకి చీఫ్ గెస్ట్ గా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. సో బ్రెజిల్ ఉంది చూసారా, 2024లో మనకి G20 సమావేశం అనేది ఎక్కడ జరగబోతుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బ్రెజిల్గా చెప్పొచ్చు. అది ఒక పాయింట్ ఇక్కడ పెట్టొచ్చు. అలాగే ఈ ఇయర్ ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఉంది, దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అందుకున్నారు. ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అందుకోవడం జరిగింది. సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్, ఇందాకలో మనం ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ చూసాం కదా, అందులో ఒక పాయింట్ ఉంది. ఇది ఆస్ట్రేలియా అనుకోండి, ఇక్కడ న్యూజిలాండ్ అనుకోండి. ఈ రెండు చోట్ల కూడా మైగ్రేషన్, రాకపోకలు, వలసలు అనేది ఫ్రీక్వెంట్ గా జరిగేవంట. బట్ 2020 తర్వాత నుంచి ఈ అవుట్లుక్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ మైగ్రేషన్స్ అనేవి చాలా తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోయాయి. ద మైగ్రేషన్ లెవెల్ ఈజ్ కంప్లీట్లీ డిక్రీజ్డ్ బిట్వీన్ దట్ అండ్ ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ as న్యూజిలాండ్ అని కూడా చెప్పడం జరిగింది. అది ఒక పాయింట్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ చూడండి, ఇటీవల ఓజోన్ రంధ్రం
రంధ్రం యొక్క విస్తీర్ణకు సంబంధించి అండ్ చిత్రాలను మరియు డేటాను సంగ్రహించడానికి ఏ ఉపగ్రహాన్ని ఉపయోగించారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ శాటిలైట్ వాజ్ యూజ్డ్ టు క్యాప్చర్ ఇమేజెస్ అండ్ డేటా అబౌట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద హోల్ రీసెంట్లీ, ఓజోన్ హోల్ రీసెంట్లీ అని చెప్పేసి ఉంది. సో ఆప్షన్స్లో స్పేస్ ఎక్స్ స్టార్లింక్ అని చెప్పేసి ఉంది. మనకి ఏంటి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఓజోన్కి సంబంధించింది ఉంది కదా, ఆ ఓజోన్ రంధ్రం కానీ వాటిని పరిశీలించడానికి ఏ శాటిలైట్ని లేదా ఏ వ్యవస్థని యూజ్ చేస్తున్నారని. అండ్ స్పేస్ ఎక్స్కి సంబంధించిన స్టార్లింక్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మెయిన్గా దేనికి సంబంధించిందండి, ఈ స్టార్లింక్ అనేది శాటిలైట్స్కి సంబంధించింది అనమాట. అంటే జనరల్గా మనకి ఈ ఇంటర్నెట్ సదుపాయాలు ఉన్నాయి చూసారా, ఆప్టికల్ ఫైబర్ ఇలాంటి వాటిని యూజ్ చేసుకుని మనకి సదుపాయాలు ఇస్తారు. థర్డ్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా లేదా ఆప్టికల్ ఫైబర్స్ యొక్క సహాయం లేకుండా మనకి డైరెక్ట్గా శాటిలైట్స్ ద్వారానే, ఆ కనెక్టివిటీ ద్వారానే ఇంటర్నెట్ని మనకి ప్రొవైడ్ చేసే సదుపాయాన్ని స్టార్లింక్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఇవ్వాలి అనేది స్పేస్ ఎక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ రీసెంట్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సమిట్ అనేది కూడా లాస్ట్ వీకే జరిగింది. ఇది ఫస్ట్ టైం యూకేలో జరిగిందండి. యూకేలోని ఇంగ్లాండ్లో దీన్ని మనకి కండక్ట్ చేశారనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సమిట్. 28 కంట్రీస్ వరకు దాదాపుగా దానికి పైనే మనకి దీంట్లో హాజరయ్యాయి అనమాట, ఈవెన్ ఇండియా కూడా. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా మనకి ఇన్వైట్ చేసింది స్పేస్ ఎక్స్ యొక్క అధినేత అయిన ఎలన్ మస్క్ గారిని కూడా. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, నాసాస్ జాసన్ 3 అని చెప్పేసి ఉంది. జాసన్ 3 అనేది మెయిన్గా దేనికి సంబంధించి అంటే ఓషన్స్ అనమాట, సముద్రాలు కానీ మహాసముద్రాలు కానీ, ఓషన్స్ యొక్క సర్క్యులేషన్, సీ లెవెల్ రైజ్, సముద్ర మట్టం యొక్క రైజ్ కావచ్చు, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ తెలుసుకోవడానికి. దీనికన్నా ముందర జాసన్ 1 అనే శాటిలైట్ని కూడా లాంచ్ చేశారు. ఈ సిరీస్ మొత్తం కూడా సముద్రాల గురించి అధ్యయనం చేయడానికి, ఓషన్స్ అండ్ సీస్కి సంబంధించి అనమాట. నెక్స్ట్ వన్ ఇస్రోస్ కార్టోసాట్ 3 అని చెప్పేసి ఉంది కదా, ఇది ఏంటి అంటే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లో ఒక టైప్ అనమాట, వన్ ఆఫ్ ద సిస్టమ్గా చెప్తాం. సో అంతకన్నా ముందర మనకి ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని చెప్పేసి ఉండేవి, IRSSగా పిలిచేవాళ్ళం అనమాట, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. సో వీటి స్థానంలో ఇప్పుడు మనకి కార్టోసాట్ శాటిలైట్స్ని తీసుకురావడం జరిగింది. సో ఈ కార్టోసాట్ శాటిలైట్స్ ఏం చేస్తాయంటే అర్బన్ ప్లానింగ్, ల్యాండ్ డెవలప్మెంట్, కోస్టల్ ఏరియా మేనేజ్మెంట్, వీటికన్నిటికి సంబంధించిన డేటాని మొత్తాన్ని కూడా కలెక్ట్ చేస్తాయి. సో ఈ శాటిలైట్ని మనకి PSLV C-47 అనే ఒక శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ నుంచి లాంచ్ చేశారు. ఇది ఈ లాంచ్డ్ వెహికల్ నుంచి మనకి ఈ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకి ఇంకొక 13 శాటిలైట్స్ని కూడా శ్రీహరికోట సతీష్ ధావన్ సెంటర్ అని చెప్పేసి అంటాం కదా, సో అక్కడి నుంచి మనకి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన కోపర్నికస్ శాంటినల్ అండ్ 5P శాటిలైట్ అని ఉంది చూసారా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఈ శాటిలైట్ ఏంటంటే ఓజోన్కి సంబంధించి అండ్ ఓజోన్తో పాటుగా మనకి యూవీ రేడియేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి, ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి, క్లైమేట్ చేంజ్, ఎయిర్ పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, యూవీ రేడియేషన్, ఓజోన్ హోల్, వీటన్నిటికీ సంబంధించిన పరిశోధనలన్నీ కూడా ఈ శాటిలైట్ చేస్తుంది అనమాట, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన కోపర్నికస్ శాటిలైట్ అనేది. సో అప్పుడు ఆన్సర్ ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో ఏది 360 degrees మదింపు వ్యవస్థని రూపొందించింది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రోల్డ్ అవుట్ 360 degrees అప్రైజల్ సిస్టమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్గా ఈ సిస్టమ్ ఏంటి అంటే ఈ సిస్టమ్ని స్టార్ట్ చేసింది ఇండియన్ నేవీ, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ సిస్టమ్ ఏంటి అంటే, సో ఇండియన్ నేవీలో మనకి అప్రోచ్మెంట్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, సో దాంట్లో మనకి మెన్ అండ్ విమెన్కి సంబంధించిన రోల్స్ ఏంటి, అండ్ సీనియర్స్ నుంచి మనం ఎలాంటి వాటిని నేర్చుకోవచ్చు, ఇంటర్నేషనల్గా తీసుకున్న అడాప్షన్స్ ఏంటి నేవీస్లో వివిధ కంట్రీస్ నుంచి, అటు ఇన్ఫర్మేషన్, ఎక్స్పీరియన్స్, క్వైరీస్, సో ఇలాంటి వాటిని ఇండియన్ నేవీ అఫీషియల్స్ మధ్య మనకి షేర్ చేసుకుని ఆ క్వాలిటీని పెంచడానికి, ఇండియన్ నేవీని ఇప్పుడున్న ఫ్యూచర్ జనరేషన్కి తగ్గట్టుగా మనకి మార్చడానికి, ఇవన్నీ కూడా మెయిన్గా 360 degrees అప్రైజల్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని తీసుకురావడం వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు అనమాట. ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్ అండి. ఇంకా ఈ కరెంట్ అఫైర్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది చూద్దాం. ఇండియన్ ఆర్మీ, భారత సైన్యానికి సంబంధించి ఇక్కడ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి, ఇండియన్ ఆర్మీ డే. ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఇండియన్ ఆర్మీ డే అనే దాన్ని Jan 15th మనకి నిర్వహించడం జరుగుతుంది. అది ఒక పాయింట్ ఇక్కడ.
అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇండియన్ ఆర్మీ చీఫ్గా ప్రజెంట్ మనకి మనోజ్ పాండే గారు ఉన్నారు. లెఫ్టినెంట్ మనోజ్ పాండే ప్రజెంట్ మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన చీఫ్గా ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి మనకి అనిల్ చౌహాన్ గారు, సిడిఎస్ అంటాం కదా, సో సిడిఎస్కి సంబంధించి మనకి చీఫ్గా ఉన్నారు. ఫస్ట్లో బిపిన్ రావత్ గారు ఉండేవాళ్ళు, సో ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు అనిల్ చౌహాన్ గారు సిడిఎస్కి సంబంధించి చీఫ్గా ఉన్నారనమాట. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా కూడా చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా ఇక్కడి నుంచి మనం గుర్తుపెట్టుకునే అంశాలు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీకి సంబంధించిన అడ్మిరల్గా మనకి హైయెస్ట్ ఆఫీసర్గా ఎవరున్నారు అంటే ఆర్ హరికుమార్ గారు ఉండడం జరిగింది ఇండియన్ నేవీకి సంబంధించి. ఇండియన్ నేవీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే December 4th ఇండియన్ నేవీ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అనేది ఎప్పుడు అంటే October 8th ఎవ్రీ ఇయర్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇందాక డేస్ చెప్పినప్పుడు ఎయిర్ ఫోర్స్ డే అక్కడ చెప్పలేదు, ఇక్కడ కవర్ చేద్దామని, సో ఇక్కడ చెప్తున్నా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే వచ్చేటప్పటికి October 8th. నెక్స్ట్ వి హరి చౌదరి గారు ఎవరైతే ఉన్నారో, సో వికే చౌదరి గారు, ఐఎమ్ సో సారీ, వికే చౌదరి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన మార్షల్ గా ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్, ఇండియన్ నేవీ అడ్మిరల్ అండ్ ఇండియన్ చీఫ్ గా చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ డే వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ కూడా Feb 1st మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఇక్కడున్న ఆప్షన్స్ నుంచి మనం నేర్చుకోదగిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా కొంచెం ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు నోట్స్ని. అది ఏంటి అంటే ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అని ఉంది చూసారా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి లాస్ట్ వీక్ అప్డేట్ ఏంటి అంటే మనకి MiG-21 బిసాన్ అని చెప్పేసి MiG-21 బిసాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయన్నమాట, యుద్ధ విమానాలు. గత 6 decadesగా అంటే ఆల్మోస్ట్ మనం 60 సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి ఈ MiG-21 బిసాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని వీటిని యూజ్ చేస్తున్నాం. 2024 తర్వాత ఇంకా ఇవి కంప్లీట్గా ఆపేస్తారు, అంటే ఇప్పటి నుంచే ఆపేయడం స్టార్ట్ చేస్తున్నారు. 2024 ఎండింగ్కి ఇంకా డిఫెన్స్ సేవల్ని ఇవి అందించవన్నమాట, ఇవి ఇంకా ఎండ్ అయిపోతున్నాయి. దీనికి సంబంధించిన ఈవెంట్ని రీసెంట్గా రాజస్థాన్లో కండక్ట్ చేయడం జరిగింది. వీటి ప్లేస్లో MiG-21 ప్లేస్లో ఇప్పుడు మనకి లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ Mark 1A అనే వాటిని తీసుకురాబోతున్నారనమాట. అప్డేటెడ్ టెక్నాలజీతో ఉన్న వీటిని రీప్లేస్ చేస్తూ తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించిన ఒక అప్డేషన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవచ్చు, అది రీసెంట్గా జరిగింది. అలాగే రాజేంద్ర మీనన్ గారు అని చెప్పేసి ఉన్నారు, ఆయన తిరిగి మళ్ళీ రీఅపాయింట్ అయ్యారు. దేనికి రీఅపాయింట్ అయ్యారంటే ట్రిబ్యునల్కి, ఈ మిలిటరీ ట్రిబ్యునల్ ఉంటుంది చూసారా, సో వాటికి సంబంధించి రీసెంట్గా మనకి రీఅపాయింట్ అయింది చైర్మన్గా ఎవరు అంటే రాజేంద్ర మీనన్ గారు. వీళ్ళకి సంబంధించి ఉన్న మొత్తం ఏవైతే సెటిల్మెంట్స్ కానీ, కేసెస్ కానీ, ఇష్యూస్ కానీ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి ఉన్న ట్రిబ్యునల్స్గా వాటిని చెప్పొచ్చు అనమాట. Feb 1st వచ్చేటప్పటికి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే కదా, Feb 2nd వచ్చేటప్పటికి మనకి ఏమంటారు వెట్లాండ్స్ డేగా చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా చెప్తాం. Feb 4th వచ్చేటప్పటికి క్యాన్సర్ డే. సో 4 days ఇంపార్టెంట్గా మనకి ఇక్కడ కొన్ని డేస్ కవర్ అయినాయి. ఫస్ట్ ఒకటి వచ్చేటప్పటికి కోస్ట్ గార్డ్ డే, సెకండ్ వెట్లాండ్స్ డే అండ్ 4th వచ్చేటప్పటికి క్యాన్సర్ డే. ఫెబ్లో ఉన్న ఫస్ట్ ఇంపార్టెంట్ 3 days అనేవి మనకి ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎప్పుడు పాటిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో వెన్ ఇన్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023 బీయింగ్ అబ్జర్వేషన్ బై ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి October 30th నుంచి November 5th వరకు, ఫ్రమ్ October 30th to November 5th సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి సంబంధించి మనకి అవేర్నెస్ వీక్ అనేది పాటించడం జరుగుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఒకసారి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, ఈవెన్ బ్యాంకింగ్, ఎస్ఎస్సి గ్రూప్స్ వీళ్ళందరికీ కూడా ఫస్ట్ కామన్ క్వశ్చన్ పడేది ఏది అంటే సివిసి చైర్ పర్సన్ లేదా చైర్మన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఆ పర్సన్ యొక్క నేమ్ ని అడగడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేటప్పటికి మనకి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఈయన మనకి ప్రజెంట్ గా ఈ విజిలెన్స్ కమిషన్ కి సంబంధించిన చైర్మన్ గా ఉన్నారు. అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. మనకి ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కమిషన్ అని చెప్పేసి ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కమిషన్ లేదా కమిటీ ఇదేం చేసింది అంటే 1964లో కొన్ని సజెషన్స్ ఇచ్చిందనమాట. ఈ కమిటీకి హెడ్ ఎవరంటే అప్పుడు కె సంతానం గారు. సో కె సంతానం కమిటీకి హెడ్గా ఉన్నప్పుడు ఏవైతే సజెషన్స్ ఇచ్చారో వాటిని తీసుకుని 1964లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్
కమిషన్ అనే ఒక బాడీని ఏర్పరచడం జరిగింది. దాని తర్వాత సివిసి యాక్ట్ తీసుకొచ్చారు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 2003 యాక్ట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అప్పట్లో జస్ట్ దాన్ని ఏర్పరిచారు, దాని తర్వాత పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. సో చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత దీనికంటూ ఒక ప్రాపర్ రోల్ అండ్ యాజ్ వెల్ as డెసిగ్నేషన్స్ ఇవన్నీ ఇవ్వబడ్డాయి. సివిసి 2003 యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇది పార్లమెంట్ కి రెస్పాన్సిబుల్, ఇట్ ఈస్ ఓన్లీ రెస్పాన్సిబుల్ టు దట్ పార్లమెంట్ గా చెప్తాం. కానీ దీని యొక్క రిపోర్ట్ ని ఎవరికి సబ్మిట్ చేయాల్సి వస్తుంది అంటే ప్రెసిడెంట్ కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అది ఇక్కడ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ రెస్పాన్సిబుల్ టు దట్ పార్లమెంట్ అండ్ రిపోర్ట్ ని మాత్రం సబ్మిట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. అండ్ ద నెక్స్ట్ వన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో ఒక చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ as ఇద్దరు మెంబర్స్ ఉంటారనమాట. ఇద్దరు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధికారులు ఉంటారు, ఒక చైర్పర్సన్ ఉంటారు. చైర్పర్సన్ ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారు ఉండడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్, లోక్పాల్ ఇట్లా ఏవైతే ఉన్నాయో ఈ బాడీస్ అన్ని కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ని ఏదైనా కరప్షన్స్ లాంటివి జరిగితే అప్రోచ్ కావచ్చు అనమాట. ఇవి ఇన్వెస్టిగేట్ చెయ్యవు. సో మనకి సిబిఐ లాంటివి ఇన్వెస్టిగేట్ చేస్తాయి, ఇవి జస్ట్ వాటిని మానిటర్ చేయడం జరుగుతుంది. ఆ కంప్లైంట్స్ని తీసుకోవడం, మానిటర్ చేయడం, తర్వాత రిపోర్ట్స్ని సబ్మిట్ చేయడం, ఇవన్నీ కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేసే పనులుగా చెప్తాం. దీనికి సంబంధించిన ఒక అవేర్నెస్ వీక్ని అక్టోబర్ 30th నుంచి నవంబర్ 5th వరకు కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చైర్పర్సన్ ఉన్నారు చూసారా, సో ఈ చైర్మన్ యొక్క పదవీ కాలం 4 years వరకు ఉంటుందంట జనరల్గా. సో ఎవరు మనకి అపాయింట్ చేస్తారు, హూ విల్ అపాయింట్ దట్ అండ్ చైర్పర్సన్ ఆర్ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని అడిగారు అనుకోండి, ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. కానీ మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్, లోక్సభలో అపోజిట్ లీడర్ ఉంటారు చూసారా, అపోజిట్ లీడర్ ఆఫ్ లోక్సభ అండ్ హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, వీళ్ళ ముగ్గురు ఎవరినైతే సజెస్ట్ చేస్తారో ఆ పర్సన్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి చైర్పర్సన్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట, అపాయింట్ చేయడం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో చేరిన 55 కొత్త నగరాల్లో భారతదేశంలోని ఏ 2 నగరాలు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ 2 cities ఫ్రమ్ ఇండియా ఆర్ అమాంగ్ ద 55 న్యూ సిటీస్ విచ్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ద యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఆల్రెడీ చెప్పాను, యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది. అండ్ యునెస్కో చాలా ప్రాజెక్ట్స్ని ఇప్పటి వరకు స్టార్ట్ చేసింది. మ్యాన్ అండ్ బయోస్పియర్ అనే దాన్ని స్టార్ట్ చేసింది, అలాగే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. దాంతో పాటుగా ఇప్పుడు మనకి సిటీస్ నెట్వర్క్ ని కూడా స్టార్ట్ చేసింది. ప్రపంచంలో ఉన్న దేశాల్లో కల్చరల్ యాక్టివిటీస్ ని కాపాడడానికి యునెస్కో చేసిన ప్రయత్నంగా ఈ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనే దాన్ని చెప్పొచ్చు. దీంట్లో ఓవరాల్ గా 55 న్యూ సిటీస్ ని తీసుకుందనమాట. అందులో ఇండియాకి సంబంధించినవి 2 ఉన్నాయి. ఒకటి పూణే అండ్ చెన్నై అంటున్నారు, ఉదయ్పూర్ అండ్ జలంధర్ అంటున్నారు, గ్వాలియర్, కుజికోడ్ అండ్ అహ్మదాబాద్, కోల్కతా. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్వశ్చన్లోనే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను గ్వాలియర్ అండ్ కుజికోడ్. గ్వాలియర్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్కి సంబంధించింది అనమాట, అలాగే కుజికోడ్ వచ్చేటప్పటికి మనకి కేరళకి సంబంధించింది. ఈ సిఎన్ ఏదైతే ఉందో ఈ సిటీస్ని ఎలా తీసుకుంటారంటే, ఏదైనా ఒక సిటీ కల్చరల్ పరంగా అంటే ఫోక్ అండ్ ఆర్ట్స్, జానపదాలు కానీ, లేకపోతే నృత్యాలు కానీ, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, ఫుడ్ కానీ, లిటరేచర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇట్లాంటి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేటగిరీస్లో కనుక పాపులర్ ఉంటే కనుక కల్చరల్ పరంగా సో వాటిని తీసుకోవడం జరుగుతుంది. అలాగా మ్యూజిక్ కేటగిరీ వచ్చేటప్పటికేమో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ని, అలాగే లిటరేచర్ సాహిత్యానికి వచ్చేటప్పటికేమో కుజికోడ్ ఇన్ కేరళని తీసుకోవడం జరిగిందనమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇండియాలో టోటల్గా యూసీసీఎన్ నెట్వర్క్లో ఎన్ని ఉన్నాయంటే మొత్తం సిటీస్ 8 ఉన్నాయి. ఈ 8లో ఒకటి వచ్చేటప్పటికి మనకి శ్రీనగర్కి సంబంధించింది అనమాట. శ్రీనగర్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఏంటి అంటే మనకి క్రాఫ్ట్స్ ఫోక్ ఆర్ట్ వర్క్ అని అంటున్నాం కదా, దానికి సంబంధించి తీసుకున్నారు. సేమ్ ఇలాగే జైపూర్, రాజస్థాన్లోని జైపూర్ని కూడా సేమ్ కేటగిరీలో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వారణాసి. సో వారణాసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క కల్చరల్ సిటీ కూడా అనమాట. వారణాసినే కాశీ అని కూడా పిలవచ్చు, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది మ్యూజిక్ కేటగిరీలో తీసుకోవడం జరిగిందనమాట దీనిని. అలాగే నెక్స్ట్ ఇక్కడ 3 అయిపోయినాయి కదా, ఇంకో 4th గ్వాలియర్ మధ్యప్రదేశ్లో, దీన్ని కూడా మ్యూజిక్కి సంబంధించి తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి ముంబై, దీనిని ఫిలిం కేటగిరీలో తీసుకోవడం జరిగిందనమాట.
నెక్స్ట్ వచ్చేటప్పటికి హైదరాబాద్, దీని ఫుడ్ కేటగిరీ, అయితే ఇక్కడ గ్యాస్ట్రానమీగా దీన్ని పిలవడం జరుగుతుంది అనమాట ఈ కేటగిరీని. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చెన్నైగా చెప్తాము. ఈ చెన్నై వచ్చేటప్పటికి మనకి మ్యూజిక్ కేటగిరీలో తీసుకోవడం జరిగింది. ఇంకా టోటల్గా మనకి 7 అయిపోయినాయి. 8 వచ్చేటప్పటికి కేరళ కుజికోడ్ లిటరేచర్గా తీసుకున్నాం. టోటల్గా 8 ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ 8 నగరాలు కూడా యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో భాగంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇస్రో చైర్మన్ శ్రీధర్ పానికర్ సోమనాథన్ ఏ భాషలో ఆత్మకథని రాశారు అని అడుగుతున్నారు. ఇస్రో చైర్మన్ శ్రీధర్ పానికరన్ సోమనాథన్ అండ్ పెన్డ్ ఆటోబయోగ్రఫీ ఇన్ విచ్ లాంగ్వేజ్? సో ఆన్సర్ వచ్చేటప్పటికి మలయాళం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈవెన్ శ్రీధరన్ గారు మలయాళీ, ఆయన పుట్టింది అండ్ పెరిగింది కూడా కేరళలో అనమాట. సో ఆయన బేసిక్గా మలయాళీ. ఆయన ఆటోబయోగ్రఫీని కూడా మలయాళంలో రాశారనమాట. ఆ ఆటోబయోగ్రఫీ పేరు వచ్చేటప్పటికి లయన్స్ దట్ డ్రాంక్ మూన్స్ లైట్. ఇది ఆయన రాసిన ఆటోబయోగ్రఫీ యొక్క పేరు అనమాట. ఇట్లా వస్తుంది మీనింగ్. బట్ ఒరిజినల్గా దాని పేరు వచ్చేటప్పటికి మనకి నిలావు అని చెప్పేసి ఉంటుంది అనమాట. నిలావు కుడిచ్ సింహంగల్. నిలావు కుడిచ్ సింహంగల్ అనేది ఆ ఆటోబయోగ్రఫీ యొక్క పేరు. మలయాళంలో ఉంది. సో లయన్స్ ద డ్రాంక్ మూన్స్ లైట్ అనే మీనింగ్గా ఈ ఆత్మకథ అనేది వస్తుందంట. ఇది మలయాళంలో రాయడం జరిగింది ఇస్రో యొక్క చైర్మన్ సోమనాథన్ గారు. అయితే ఈ విషయం అనేది మనకి చాలా పాపులర్ అయిందండి. ఎందుకంటే ఒకటి ఆటోబయోగ్రఫీ అనే దానివల్ల సహజంగానే పాపులర్ అవుతుంది. రెండోది అంతకు ముందర ఇస్రో చైర్మన్గా వర్క్ చేసిన కె శివన్ గారు ఉన్నారు చూసారా, ఈయనకి సంబంధించి కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కావచ్చు, కాంట్రవర్షియల్ లైన్స్ కావచ్చు ఆ ఆటోబయోగ్రఫీలో ఉన్నట్టుగా మనకి రావడం జరిగింది న్యూస్. సో దాంతో ఇది కొంచెం మనకి కాంట్రవర్షియల్ అయింది. అక్కడ మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇస్రో స్థాపించింది ఎప్పుడు అంటే August 15 అనమాట, 1969 స్థాపించారు. అండ్ ఇది స్థాపించడానికి మెయిన్ కారణం విక్రమ్ సారాభాయ్ గారు. ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్గా పిలుస్తారు. అయితే ఈ సంవత్సరం ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే August 23 ఉంది చూసారా, దీనిని నేషనల్ స్పేస్ డే కింద రికగ్నైజ్ చేసింది. అంటే ప్రతి సంవత్సరం కూడా August 23 అనే దాన్ని నేషనల్ స్పేస్ డే కింద మనకి పరిగణిస్తారు. ఎందుకంటే ఇదే రోజు చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్గా మూన్ యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వడం జరిగిందనమాట. అలా ల్యాండ్ అయిన 4th కంట్రీగా కూడా ఇండియాని చెప్పడం జరుగుతుంది. ఆ ఈవెంట్ని మార్క్ చేసుకుంటూ August 23 అనే దాన్ని ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ స్పేస్ డేగా మనకి పరిగణించింది. అలాగే ఇస్రో యొక్క ప్రీవియస్ చైర్మన్గా కె శివన్ గారు ఉన్నారు చూసారా, ఆయన మీద ఇప్పుడు ప్రజెంట్ కాంట్రవర్షియల్ వచ్చింది. ఏ బుక్ అని అడిగితే మాత్రం కనుక నిలావు కుడియచ్చ సింహంగల్ లేదా లయన్స్ ద డ్రాంక్ మూన్స్ లైట్గా చెప్తాం. ఇది మలయాళంలో ఉందన్నమాట. ఈ మలయాళంలో ఉన్న ఆటోబయోగ్రఫీని రాసింది ఇస్రో యొక్క ప్రజెంట్ చైర్మన్ అయిన సోమనాథన్ గారుగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, దక్షిణాసియాలో మొదటి ఎయిర్ క్రాఫ్ట్ రికవరీ ట్రైనింగ్ స్కూల్ ఏ విమానాశ్రయంలో ప్రారంభించబడింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో సౌత్ ఏషియాస్ ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ రికవరీ ట్రైనింగ్ స్కూల్ ఓపెన్ ఎట్ విచ్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఆప్షన్స్లో ఢిల్లీ, కొచ్చి, చెన్నై అండ్ బెంగళూరు. ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బెంగళూరు విమానాశ్రయంగా చెప్పొచ్చు అనమాట. సో మనకి కర్ణాటకలోని కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది చూసారా, కర్ణాటకలో ఉన్న కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే మనకి ఈ ఏషియాలోనే, సౌత్ ఏషియాలోనే ఫస్ట్ టైం ఈ ఏమంటారు ఎయిర్ క్రాఫ్ట్ రికవరీ ట్రైనింగ్ స్కూల్ని బెంగళూరు దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మాంట్రియల్లో ఉంది. సో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ హెడ్ క్వార్టర్స్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ మాంట్రియల్ ఏరియా. ఇలాంటి జీకే పాయింట్స్ని కూడా ఇలాంటి వాటిలో యాడ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీరు సెపరేట్గా చదవాల్సిన అవసరం ఉండదన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడొచ్చు. ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆడపిల్లల సంక్షేమం కోసం డియర్ డాటర్ స్కీమ్ని ఆమోదించింది? సో విచ్ స్టేట్ క్యాబినెట్ అప్రూవ్డ్ డియర్ డాటర్ స్కీమ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ అ గర్ల్ చైల్డ్ అని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు? October 11. అందుకేనండి కరెంట్ అఫైర్స్ ఒకదాంతో ఒకటి లింక్ ఉంటే మనం ఇలా నేర్చుకుంటే ఈజీ అయిపోతాయి. October 11 ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, October 15 ఇంటర్నేషనల్ రూరల్ విమెన్ డే. సో మనకి ఈ నెలలోనే కదా ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ ఉంది. సో కాబట్టి మోస్ట్లీ ఇండియాలో చాలా చోట్ల ఈ ఆడపిల్లలకి గర్ల్ చైల్డ్స్కి సంబంధించిన ఇనిషియేటివ్స్, ప్రోగ్రామ్స్, స్కీమ్స్ వస్తాయి. దాంట్లో భాగంగానే ఈ మహారాష్ట్ర స్టేట్లో మనకి ఏదైతే డియర్ డాటర్ స్కీమ్ అనేది ఉందో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది.
అనమాట. ఈ డియర్ డాటర్ స్కీమ్లో ఏమవుతుందంటే, ఒకవేళ ఒక పేరెంట్స్కి ఆడపిల్ల కనుక పుట్టిన తర్వాత ఆ ఆడపిల్లకి 5,000 రూపీస్ని ఇవ్వడం జరుగుతుంది పుడితే ఆ పేరెంట్స్కి. దాని తర్వాత ఆమె ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ అయిన తర్వాత స్కూల్లో 6,000 రూపీస్ వరకు ఇస్తారనమాట. దాని తర్వాత ఆమె సిక్స్త్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత 7,000ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 11th స్టాండర్డ్కి వెళ్తుంది కదా, సో అప్పుడు ఆమెకి 8,000ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత ఆమెకి 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 75,000ని ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ఓవరాల్గా జనరల్గా చూసుకున్నట్టయితే 1.01 lakh రూపీస్ని ఒక ఆడపిల్లకి ఈ డియర్ డాటర్ స్కీమ్ ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా అందజేస్తుంది. కొంచెం సిమిలర్గా మనకి ఏ పథకంలా అనిపిస్తుంది అంటే, బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ ఉంది చూసారా, హర్యానాలో మొట్టమొదటిగా స్టార్ట్ అయింది. సో నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగానే అది కూడా స్టార్ట్ అయింది మనకి. ఏది బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం 2015లో. సో సేమ్ అలాంటి ఇంచుమించు సిమిలారిటీ స్కీమే, కాకపోతే ఇక్కడ కొన్ని డివిజన్స్ ఉన్నాయన్నమాట డియర్ డాటర్ స్కీమ్కి సంబంధించి. మహారాష్ట్ర యొక్క గవర్నర్గా ప్రజెంట్ మనకి రమేష్ బయాస్ గారు ఉన్నారు. అలాగే మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్గా ఏక్నాథ్ షిండే గారు ఉన్నారనమాట. అలాగే ఏక్నాథ్ షిండే గారు రీసెంట్గా ముంబైలోని వాకండే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ గారి యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. సచిన్ టెండూల్కర్ సార్ రీసెంట్ స్టాట్యూ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఇన్ వాకాండే స్టేడియం ఆఫ్ ముంబై ఇన్ మహారాష్ట్రగా చెప్పొచ్చు. ఓవరాల్గా అది ఆప్షన్ సి అనేది ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ గుజరాత్ ఉంది చూసారా, గుజరాత్లో ఇంపార్టెంట్గా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్గా మనం దేని చెప్పొచ్చు అంటే సోమనాథ టెంపుల్ని చెప్పొచ్చు. సోమనాథేశ్వర టెంపుల్. ఈ సోమనాథేశ్వర టెంపుల్కి ట్రస్ట్ చైర్మన్గా తిరిగి మళ్ళీ 5 సంవత్సరాల పదవీ కాలానికి గాను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎంపిక కావడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి రీసెంట్గా ఒక కరెంట్ అఫైర్ అప్డేట్ వచ్చింది. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగంగా సోమనాథేశ్వర స్వామి టెంపుల్ని చెప్పడం జరుగుతుంది. సో మహమ్మద్ గజనీ కావచ్చు, అల్లావుద్దీన్ ఖిల్జీ కమాండర్స్ కావచ్చు, ఔరంగజేబ్ లాంటి వాళ్ళు చాలా మంది అటాక్ చేసిన ప్లేస్గా దీన్ని చెప్తున్నారు. చాలా మంది రినౌట్ చేసిన తర్వాత మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని విజిట్ చేశారు. సో అది పాపులారిటీ ఉన్న సోమనాథేశ్వర టెంపుల్. దీనికి ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ట్రస్ట్ చైర్మన్ గా రీసెంట్ గా ఎంపిక కావడం జరిగింది. ఇటీవల క్యాస్ట్ సెన్సస్ ని తీసుకొచ్చిన స్టేట్ ఏది అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ బీహార్. దీనివల్ల చాలా ఇష్యూస్ వచ్చాయండి. క్యాస్ట్ సెన్సస్ మీద మనకి కరెంట్ అఫైర్స్ లో చాలా టాపిక్స్ డిస్కస్ అయ్యాయి. సో సింపుల్ గా క్యాస్ట్ సెన్సస్ ఈ సంవత్సరం తీసుకొచ్చింది ఎవరు అంటే బీహార్. అండ్ గుజరాత్ వచ్చేటప్పటికి సోమనాథేశ్వర టెంపుల్. అండ్ మహారాష్ట్ర మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ గ్వాలియర్ మ్యూజిక్ కేటగిరీలో యునైటెడ్ నేషన్ కి సంబంధించిన క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ దాంట్లో స్థానాన్ని సంపాదించుకుంది. ఇండియాకి సంబంధించిందిగా ఇక్కడ తీసుకోవచ్చు. అది మనకి మధ్యప్రదేశ్కి సంబంధించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. మంగూబాయ్ చాంగూబాయ్ పటేల్ మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ గా ఉన్నారు. ఇవి ఓవరాల్ గా మీరు రివైజ్ చేసుకోవచ్చు, బట్ పాయింట్స్ గుర్తుపెట్టుకునే వరకు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. మేరా హౌచాంగ్బో పండుగని ఏ రాష్ట్రం జరుపుకుంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ స్టేట్ సెలబ్రేట్స్ మేరా హౌచాంగ్బో ఫెస్టివల్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ ఫెస్టివల్ మణిపూర్లో జరిగింది. దీనికి మణిపూర్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన బిరేన్ సింగ్ గారు స్వయంగా పాల్గొన్నారనమాట. సో ఇప్పుడు మణిపూర్లో చాలా డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతున్నాయి కదా, సో దాంట్లో అవన్నిటిని ఎలిమినేట్ చేస్తూ యూనిటీని పెంచడానికి మనకి ఈ హౌచాంగ్బో అనే ఫెస్టివల్లో వీళ్ళు పాల్గొన్నారు. చీఫ్ మినిస్టర్ గారు పాల్గొనడం జరిగిందనమాట. అలాగే మణిపూర్లో మనకి కాంగ్లా అని చెప్పేసి ఒక కల్చరల్ సిటీ అనేది ఉందంట, కల్చరల్ ప్లేస్. మణిపూర్ యొక్క సంస్కృతి పరంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఫెస్టివల్ని ప్రారంభించారనమాట. మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్ మంత్లో ఈ మీరా అనే వాళ్ళ క్యాలెండర్ ప్రకారం మీరా అనే మంత్ ఏదైతే వస్తుందో ఆ టైంలో ఈ పండుగని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అనసూయ ఉకై ఎవరైతే ఉన్నారో ఆమె గవర్నర్ గా ఉన్నారు మణిపూర్ కి సంబంధించి. మిజోరం మనం ఇందాక చూసాం ప్రీవియస్ కరెంట్ అఫైర్ లో, ఈ క్యాన్సర్ అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో అది ఒకటి. జోరామ్ తాంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరం గా ఉన్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. హరిబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నర్ గా ఉన్నారు. అండ్ మేఘాలయకి వచ్చేటప్పటికి సికే సాంగ్మా అనే పర్సన్ మనకి ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్
మేఘాలయగా ఉన్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే పేమ్ కందు అనే పర్సన్ మనకి చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. కైవల్య విక్రమ్ ప్రణాయక్, కైవల్య విక్రమ్ ప్రణాయక్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి గవర్నర్గా ఉండడం జరిగింది. అండ్ రీసెంట్గా మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఒక మ్యారథాన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని తవాంగ్ మ్యారథాన్గా చెప్పడం జరిగింది. తవాంగ్ మ్యారథాన్. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అర్జున్ అనే పర్సన్ ఈ తవాంగ్ మ్యారథాన్లో మనకి విన్ అవ్వడం జరిగింది, విన్నర్గా ఉండడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ఫర్మేషన్. అండ్ మేఘాలయ్, మిజోరం అండ్ మణిపూర్గా చెప్పొచ్చు. ఈ పండుగని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మేరా హౌ చాంగ్బా పండుగ అనేది ఎక్కడ జరిగింది అంటే మణిపూర్లో. కొన్నిసార్లు డిఫరెంట్గా కూడా అడుగుతారు, మణిపూర్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ అని చెప్పేసి. కాంగ్లా దగ్గర. ఇది వాళ్ళ యొక్క కల్చరల్ పరంగా వస్తున్న పండుగ అనమాట. అందరినీ కలుపుకునే పండుగ అంటారంట జనరల్గా మనకి. ఇది ఆ మీనింగ్తో ఈ పండుగను అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు హార్నోబిల్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం. హార్నోబిల్ ఫెస్టివల్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఏ స్టేట్లో ఫేమస్ అంటే నాగాలాండ్లో హార్నోబిల్ ఫెస్టివల్ అనేది ఫేమస్ అనమాట. అలాగే బిహు ఫెస్టివల్ అనేది ఎక్కడ ఫేమస్ అంటే అస్సాంలోనేమో బిహు ఫెస్టివల్ గా చెప్పడం జరుగుతుంది. నాగాలాండ్లోకి వచ్చేటప్పటికేమో హార్నబిల్ ఫెస్టివల్ గా చెప్పడం జరుగుతుంది. ఈ రెండు చాలా ఫేమస్ నార్త్ ఈస్ట్ ఇండియాలో. దాని తర్వాత నెక్స్ట్ రీసెంట్ గా హౌ చాంగ్బో పండుగ, అది మణిపూర్లో అనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి. ప్రపంచంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమిట్ని ఏ దేశంలో నిర్వహించారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇన్ విచ్ కంట్రీ వాజ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమిటీ ఆర్గనైజ్డ్? ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం, యునైటెడ్ కింగ్డమ్, యూకే. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యూకేలోని ఇంగ్లాండ్లో మనకి బ్లెచ్లీ అని చెప్పేసి ఒక ప్రదేశం ఉందన్నమాట. సో ఈ బ్లెచ్లీ అనే ప్రదేశంలో ఇది మనకి కన్క్లూడ్ చేశారు. అండ్ ఇక్కడ బ్లెచ్లీ డిక్లరేషన్ అనేది కూడా జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఒక సెర్టైన్ రూల్స్ని పెట్టుకుని పరిపాలించుకోవాలి అని, దాన్ని మానిటర్ చేసుకోవాలి అని చెప్పేసి బ్లెచ్లీ డిక్లరేషన్ అనే దాన్ని తీసుకొస్తే 28 కంట్రీస్ దాన్ని డిక్లేర్ చేసే, సో సైన్ చేసే. అందులో వన్ ఆఫ్ ద కంట్రీగా ఇండియా కూడా ఉందన్నమాట. అంతేకాకుండా మనకి కోలిన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. కోలిన్స్ డిక్షనరీ ఆఫ్ ద ఇయర్, అంటే కోలిన్స్ డిక్షనరీకి సంబంధించి వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023కి సంబంధించిన వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ వర్డ్ని తీసుకున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని కోలిన్స్కి సంబంధించి అండ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా తీసుకోవడం జరిగింది. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన ఫస్ట్ సేఫ్టీ సమిట్ అనేది యూకేలోని ఇంగ్లాండ్లో బ్లెచ్లీలో జరిగింది. ఇది సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం టైంలో చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా కూడా దీన్ని చెప్తున్నారనమాట. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ తీసుకోవచ్చు. దీని తర్వాత ఇంకా ప్రతి సంవత్సరం కూడా పర్ఫెక్ట్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన సమిట్స్ జరుగుతాయంట. నెక్స్ట్ సమిట్ సౌత్ కొరియాలో జరగనున్నట్టుగా మనకి న్యూస్ రావడం జరిగింది, బట్ కన్ఫర్మేషన్గా అయితే ఇంకా మనకి చెప్పలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో 2023లో బంగ్లాదేశ్ తర్వాత శోషరస ఫైలేరియస్ను తొలగించిన రెండవ దేశం ఏది అని అడుగుతున్నారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద సెకండ్ country in 2023 after Bangladesh టు ఎలిమినేట్ లింఫాటిక్ ఫిలైరిసిస్ అని చెప్పేసి ఉంది. ఆప్షన్స్లో భారతదేశం, కాంబోడియా, వియత్నాం అండ్ లావోస్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి లావోస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో జనరల్గా మనకి ఎలిఫాంటైజెస్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. తెలుగులో దీన్ని బోధకాలు అని చెప్పేసి పిలుస్తారనమాట. సో దానినే మనకి ఇక్కడ ఏమని చెప్పేసి పిలుస్తున్నారు అంటే లింఫాటిక్ ఫిలరైజెస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇది ఎక్కువగా మస్కిటోస్, దోమల వల్ల జనరల్గా వస్తూ ఉంటుందంట. సో దీన్ని పూర్తిగా ఎలిమినేట్ చేసిన కంట్రీ మనకి జనరల్గా చెప్పాలి అంటే బంగ్లాదేశ్. అండ్ సెకండ్ కంట్రీ వచ్చేటప్పటికంటే 2023లో బంగ్లాదేశ్ కంప్లీట్ ఎలిమినేట్ చేసింది. నెక్స్ట్ మనకి లావోస్ దీన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసినట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికేషన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇండియా విషయానికి వస్తే మన హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య గారు 2027 కల్లా ఇండియాలో బోధకాలు వ్యాధి లేదా ఎలిఫాంటైజస్ లేదా దీనినే మనకి లింఫాటిక్ ఫిలరైజెస్ అని కూడా పిలవచ్చు, ఈ వ్యాధిని తొలగిస్తాము అన్నట్టుగా మన టార్గెట్ 2027కి పెట్టుకోవడం జరిగింది. సో ఇది వీటికి సంబంధించింది. అండ్ ఎలిఫాంటైజెస్కి సంబంధించి స్పెషల్ డే లేదండి. వీటిని ఏమని చెప్పేసి పిలుస్తామంటే నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ ట్రాపికల్ ఏరియాస్ ఉంటాయి చూసారా, ఉష్ణమండల ప్రాంతాలు, అక్కడ కొన్ని డిసీజెస్ చాలా రేర్గా వచ్చి ఒకేసారి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో వాటిని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అంటాం. ఈ NTDకి సంబంధించి ఒక డేని సెలబ్రేట్ చేసుకుంటారు ప్రపంచంలో. ఆ డే ఎప్పుడు అంటే జాన్ 30th అనమాట. ఎవ్రీ ఇయర్ జాన్ 30th నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు.
ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్లో వన్ ఆఫ్ ద వ్యాధిగా మనకి ఈ బోధకాలని చెప్పడం జరుగుతుంది. దాన్ని తొలగించిన రెండవ దేశం కంప్లీట్గా ఏదంటే లావోస్, ఫస్ట్ కంట్రీ దట్ ఈస్ నథింగ్ బట్ బంగ్లాదేశ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో హెపటైటిస్ సి నిర్మూలనపై WHO యొక్క గోల్డ్ టైర్ హోదాని సాధించిన మొట్టమొదటి దేశం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు అచీవ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ గోల్డ్ టైర్ స్టాటస్ ఆన్ ద హెపటైటిస్ సి ఎలిమినేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇండియా, నైజీరియా, ఈజిప్ట్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఆన్సర్ వచ్చేటప్పటికి ఈజిప్ట్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ ఫత్ అల్ సిసి అనే పర్సన్, ఈయనే ఈ సంవత్సరం మనకి రిపబ్లిక్ డేకి కూడా గెస్ట్గా రావడం జరిగింది. అబ్దుల్ ఫత్ అల్ సిసి అనే పర్సన్, ఈయనకి WHO గోల్డ్ టైర్ హోదాని ఈయన చేతులకి ఇవ్వడం జరిగింది. ఈయన హ్యాండ్స్ మీదుగా ఈజిప్ట్ తరపున అందుకోవడం జరిగింది. ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కైరోగా ఉంది. ఈ రెండు పాయింట్స్ను గుర్తుపెట్టుకోండి. ఈజిప్ట్ క్యాపిటల్ కైరో, ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ అబ్దుల్ అల్ సిసి. సో ఈయనకి రీసెంట్గా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆయన కంట్రీకి గోల్డ్ టైర్ అవార్డ్ని లేదా గోల్డ్ టైర్ స్టాటస్ని ఇవ్వడం జరిగింది. అది కూడా హెపటైటిస్ సికి సంబంధించి. ఇప్పుడు హెపటైటిస్ గురించి చూద్దాం. సో జనరల్గా హెపటైటిస్లో హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని చెప్పేసి ఉంటాయి. ఈ డిసీజెస్ ఉంటాయి అన్నమాట. హెపటైటిస్ ఏ అనే డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే జనరల్గా మనకి ఓరల్ వల్ల వస్తుంది. ఓరల్ రూట్స్ వల్ల, ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, అలాంటి వాటి వల్ల వస్తుంది. హెపటైటిస్ బి వచ్చేటప్పటికి ఫ్లూయిడ్స్ వల్ల రావడం జరుగుతుంది. అండ్ డిఫరెంట్ కాజెస్ కూడా దీంట్లో ఉన్నాయి, వేరే రీజన్స్ కూడా. నెక్స్ట్ హెపటైటిస్ సి ఉంది చూసారా, ఇది ఎక్కువగా నీడిల్స్ అనమాట. ఇంజెక్షన్స్, డ్రగ్స్ అంటే మనకి మెడిసిన్స్ తీసుకునే ఈ నీడిల్స్ ఉంటాయి చూసారా, ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన పర్సన్కి యూజ్ చేసిన నీడిల్ ఇంకొక పర్సన్కి యూజ్ చేయడం వల్ల సో హెపటైటిస్ సి అనే వ్యాధి వస్తుంది. మూడింటికి వ్యాక్సినేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ రెండు మంచిగా క్యూరబుల్. బట్ హెపటైటిస్ సి అనేది కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది, క్యూర్ చేయలేమన్నమాట కొన్ని కేసెస్లో. అది హెపటైటిస్ సికి సంబంధించి. ఇప్పుడు ఈ ఈజిప్ట్ ఏం చేసింది అంటే హెపటైటిస్ సి వ్యాధిగ్రస్తుల్ని 87% మెంబర్స్ని వాళ్ళ కంట్రీలో రికగ్నైజ్ చేసి దీంట్లో 93%కి ఆల్రెడీ మనకి మెడిసిన్స్ ఇవన్నీ ఇచ్చి క్యూర్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. అండ్ ఇంకొకటి 100% మనకి ఈ ఇంజెక్షన్స్ అండ్ బ్లడ్కి సంబంధించిన సేఫ్టీని కూడా చూసుకుంటుంది. ఎందుకంటే హెపటైటిస్ సి ద్వారా ఏంటంటే నీడిల్స్ లేకపోతే ఈ బ్లడ్ ఇంజెక్షన్స్ వల్ల మెయిన్గా ఈ వైరస్ హెపటైటిస్ సి వైరస్ హ్యూమన్ బాడీలోకి వెళ్ళిపోయి బ్లడ్ని కంటెంప్ట్ చేసేస్తుంది, బ్లడ్ని స్పాయిల్ చేస్తుంది. దీనివల్ల లివర్ ఎఫెక్ట్ అయ్యి లివర్లో ఇన్ఫ్లమేషన్ అంటే మనకి మంట లాంటిది స్టార్ట్ అవడం, దాని తర్వాత ఆ డిసీజ్ యొక్క లక్షణాలు స్టార్ట్ అయిపోతాయి. ఇండియా లాంటివి చాలా ఎక్కువగా తీవ్రంగా కృషి చేస్తుంటాయి వీటిని ఆపడం కోసం అని చెప్పి. బట్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీస్లో కొంచెం కష్టం అవుతుంది ఈ వర్క్ అనేది. బట్ ఈజిప్ట్ అనేది దీన్ని ఈజీగా సాధించడం జరిగింది. దానికి సంబంధించింది ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ గోల్డ్ టైర్ అనేది ఎందుకు ఇస్తారంటే హెపటైటిస్ సిలో ఎవరైతే ఒక మార్క్కి రీచ్ అవుతారో చూడండి 100% సేఫ్టీని వీళ్ళు రీచ్ అవ్వడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఈ హోదాని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజిప్ట్కి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో అంతర్జాతీయ జ్యూరీ ప్యానెల్ కు ఎవరు అధ్యక్షత వహిస్తారు అని చెప్పేసి ఉంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హూ విల్ చైర్ ద ఇంటర్నేషనల్ జ్యూరీ ప్యానెల్ ఎట్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అని చెప్పేసి అడుగుతున్నారు. దీన్ని సింపుల్ గా గుర్తుపెట్టుకొని శేఖర్ కపూర్. డైరెక్ట్ క్వశ్చన్స్ అని ఇలాంటివి ఎప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే మనం ఎక్స్ట్రా ఎఫెక్ట్ పట్టాల్సిన అవసరం లేదు, నోట్స్ ప్రిపేర్ చేసుకోకలేదు. ఇలాంటి క్వశ్చన్స్ కి డైరెక్ట్ గా ఎంత వరకు పాసిబుల్ గా కరెక్ట్ ఆన్సర్ ని గుర్తుపెట్టుకుంటే మనకి అంత ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో అంతర్జాతీయ జ్యూరీ ప్యానెల్కి ఇటీవల ఎంపికైన పర్సన్ ఎవరు అంటే మనకి శేఖర్ కపూర్ గారుగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్స్ని తీసిన ఫస్ట్ బౌలర్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో హూ హ్యాస్ బీన్ బికమ్ ద ఫాస్టెస్ట్ బౌలర్ టు టేక్ 100 వికెట్స్ ఇన్ ద వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ అని చెప్పేసి. సో వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్స్ తీసిన ఫాస్ట్ బౌలర్ ఆప్షన్స్లో మిచెల్ స్టార్క్ అండ్ షాహిన్ అఫ్రీది, జస్ప్రీత్ బుమ్రా అండ్ ముస్తఫిజుర్ రెహమాన్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి షాహిన్ అఫ్రీది, పాకిస్తాన్కి సంబంధించిన షాహిన్ అఫ్రీది వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్స్ తీసిన ఫాస్ట్ బౌలర్గా రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్రికెట్కి సంబంధించి అండ్ బాస్ బాల్ అనే పదాన్ని ఇటీవల ఏ డిక్షనరీలో చేర్చారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇన్ విచ్ డిక్షనరీ హ్యాస్ ద వర్డ్ బాస్ బాల్ రిలేటెడ్ టు ద క్రికెట్ బీన్ యాడెడ్ రీసెంట్లీ.
ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక మెన్ క్రికెట్ టీమ్ ఈ ఏమంటారు సిస్టమ్ని అడాప్ట్ చేసుకుందంట. అగ్రెసివ్గా, ఫియర్లెస్గా ఏదైతే మనకి ఈ బాల్తో ఆడే గేమ్ ఉంటుందో, సో ఈ బాల్ని క్రికెట్లో ఆడడం జరుగుతుందో ఈ బాల్తో, సో దాన్ని బేస్బాల్ గేమ్గా చెప్తున్నారు, బేస్బాల్గా చెప్తున్నారు. దీన్ని కొలిన్స్ డిక్షనరీ అనేది తన యొక్క డిక్షనరీలో ఈ వర్డ్ని యాడ్ చేసుకుంది. దీని అర్థం జనరల్గా అగ్రెసివ్ లేదా ఫియర్లెస్ ఇట్లాంటి వాటిగా చెప్తున్నారనమాట జనరల్గా. అండ్ ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఇటీవల ఏ డ్రోన్ కంపెనీ ధృవీకరణ పొందింది? సో జనరల్గా డ్రోన్ సిస్టమ్ అండ్ డ్రోన్ కల్చర్ అనేది మనకి ఈ 2 yearsలో చాలా వరకు ఇంక్రీజ్ అయిందని చెప్పచ్చు. అయితే ఇక్కడున్న 4 కంపెనీస్లో ఏ కంపెనీ డ్రోన్కి సంబంధించి, అదే ఈ 4 కూడా డ్రోన్ కంపెనీకి సంబంధించినవి, అయితే ఏది DCGI నుంచి సర్టిఫికేషన్ని పొందింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ వచ్చేటప్పటికి 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థ్రోటల్ ఏరోస్పేస్ సిస్టమ్. సో థ్రోటల్ ఏరోస్పేస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఒక డ్రోన్ కంపెనీ. రీసెంట్గా మనకి DCGI డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి సర్టిఫికేషన్ని, ఇది డ్రోన్ కంపెనీగా ఒక నిర్ధారణ సర్టిఫికేషన్ని పొందడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. 2 దేశాల మధ్య ఇప్పటికే ఉన్న విద్యా సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశంలో క్రింది వాటిలో ఏ దేశాలు ఒప్పందంపై సంతకం చేశాయి అని చెప్పేసి అడుగుతున్నాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ సైన్డ్ అన్ MOU విత్ ఇండియా to strengthen that existing educational cooperation between the 2 countries? Options: Bangladesh, France and UAE and Japan. So answer వచ్చేటప్పటికి that is nothing but UAE, అరబ్ ఎమిరేట్స్ గా చెప్పొచ్చు. సో ఆప్షన్ బి ఏదైతే ఉందో మనకి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఇక్కడ. సో ఇన్ రీసెంట్గా కూడా UAE మళ్ళీ ఇండియాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో దాదాపుగా ఇదేంటంటే $50 billion తోటి దేనికి సంబంధించి అంటే నాన్ ఆయిల్ ట్రేడ్కి సంబంధించి అండ్ ఇతరితర అంశాలకు సంబంధించి ఒక ఒప్పందాన్ని కూడా రీసెంట్గా కుదుర్చుకోవడం జరిగిందనమాట. అలాగే UAEకి ఇండియాకి మధ్యలో ఉన్న ఎక్సర్సైజ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ యుద్ధ విన్యాసంగా జాయెద్ తల్వార్ అనే యుద్ధ విన్యాసాన్ని చెప్పడం జరుగుతుంది. సో జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు చూసారా, ఆయన పేరు ఫ్యూమియో కిషిదా. ఇందాకలు కూడా నేను రిపీట్ చేశాను. అయితే మార్చ్ మంత్లో ఈ సంవత్సరం ఆయన్ని ఇండియాని విజిట్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయనకి శాండిల్ వుడ్ బుద్ధ అనే ఒక స్టాట్యూని గిఫ్ట్గా ఇచ్చారనమాట. దీనికంటే ఒక ప్రత్యేకత ఉందంటే ఈ స్టాట్యూకి. ఈ స్టాట్యూ ఏదైతే ఉందో మనకి శాండిల్వుడ్ బుద్ధ విగ్రహం, ఇది విజ్డమ్ అండ్ కంపాషన్ లాంటి మెయిన్ బిహేవియర్ ఏవైతే ఉంటుందో వాటిని రిప్రజెంట్ చేస్తుందంట. సో ఈ బొమ్మని ఫ్యూమియో కిషిదా గారికి, ఈ స్టాట్యూని ఫ్యూమియో కిషిదా గారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గిఫ్ట్ ఇవ్వడం జరిగిందనమాట ఆయన ఇండియాని విజిట్ చేసినప్పుడు. అలాగే ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, చెవిలియర్ అనే అవార్డుని మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అందుకోవడం జరిగింది 2023లో. అండ్ బంగ్లాదేశ్కి సంబంధించి కూడా ఇండియా 3 ఒప్పందాలని చేసుకోవడం, సో దానికి సంబంధించి రీసెంట్గా వాటిని లాంచ్ చేయడం కూడా జరిగింది. ఒకటి రైల్వే లైన్కి సంబంధించింది, అండ్ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ ఇండియాకి ఒక రైల్వే లైన్ని రీసెంట్గా ప్రారంభించారు. అలాగే బంగ్లాదేశ్లో మోంగ్లా పోర్ట్ అని చెప్పేసి ఉందన్నమాట. ఆ పోర్టుకి సంబంధించిన ఒక రైల్వే రోడ్ పోర్టుకి సంబంధించిన ఏరియాని కూడా ప్రారంభించడం జరిగింది. బంగ్లాదేశ్లో ఉన్న సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట, దాని పేరు మైత్రి. దీని యూనిట్ 2ని కూడా ఇటీవల ప్రారంభించారు. మైత్రి యూనిట్ 1ని లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే ప్రారంభించారు. ఈ సంవత్సరం కూడా వర్చువల్గా బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారితో కలిసి ప్రారంభించడం జరిగింది అనమాట. సో ఇలా వీటి గురించి మనం డిస్కస్ చేయొచ్చండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్. కేరళ ప్రభుత్వం స్థాపించిన కేరళ జ్యోతి అవార్డ్ 2023కి ఎవరు ఎంపికయ్యారని అడుగుతున్నారు. సో హూ హ్యాస్ బీన్ చూజన్ ఫర్ దట్ కేరళ జ్యోతి అవార్డ్ 2023 ఇన్స్టిట్యూటెడ్ బై దట్ కేరళ గవర్నమెంట్? ఆప్షన్స్లో రీటా చౌదరి, MT వాసుదేవన్ నాయకర్, టి పద్మనాభన్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దేవు లాంకాయ్ అని చెప్పేసి ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి టి పద్మనాభన్ గారుగా చెప్పొచ్చు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కేరళ ప్రభుత్వం స్థాపించిన కేరళ జ్యోతి అవార్డ్. సో జనరల్గా ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్గా భారత రత్నాన్ని ఎలా అయితే అంటామో, కేరళ కూడా ఏం చేసిందంటే తన స్టేట్కి సంబంధించి సివిలియన్ అవార్డ్స్ని పెట్టుకుందనమాట. సో దాంట్లో హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా మనకి కేరళ జ్యోతి అనే దాన్ని చెప్తాం. లిటరేచర్, సాహిత్య విభాగంలో కాంట్రిబ్యూట్ చేసినందుకు పద్మ
పద్మనాభన్ గారికి కేరళ జ్యోతి అవార్డుని ఇవ్వడం జరిగింది రీసెంట్గా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్లో కేరళ స్టార్ట్ చేసినప్పుడు కేరళ శ్రీ లాంటి అవార్డ్స్ని, హైయెస్ట్ అవార్డ్స్ని ఎంటి వాసుదేవన్ నాయకర్ గారికి కూడా ఇచ్చిందనమాట ఆ టైంలో. బట్ రీసెంట్గా అయితే పద్మనాభన్ గారికి కేరళ జ్యోతి అవార్డుని ఇవ్వడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక కేటగిరీ కూడా ఉందన్నమాట, కేరళ గవర్నమెంట్ ప్రకటించింది. దాని పేరు కేరళ ప్రభా అవార్డ్స్ అన్నమాట. ఈ కేరళ ప్రభా అవార్డ్స్ని టోటల్గా ఈ సంవత్సరం ఇద్దరికి ఇచ్చింది. ఆ ఇద్దరిలో ఒకళ్ళు వచ్చేటప్పటికి ఫాతిమా బీవీ గారు, భారతదేశంలో మహిళా సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఫస్ట్ టైం చేసిన వ్యక్తిగా ఫాతిమా బీవీ గారిని చెప్పొచ్చు. ద ఫస్ట్ ఫీమేల్ సుప్రీం కోర్టు జడ్జ్ ఆఫ్ ఇండియాగా ఫాతిమా బీవీ గారు వర్క్ చేశారు. ఈమె తమిళనాడుకి కూడా గవర్నర్గా వర్క్ చేశారు కొంతకాలం. అలాగే మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది చూసారా, సో దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్గా, మానవ హక్కుల ఏదైతే కమిషన్ ఉందో అందులో వన్ ఆఫ్ ద సభ్యురాలిగా కూడా ఫాతిమా బీవీ గారు వర్క్ చేశారు. ఆమెకి కేరళ ప్రభా అవార్డుని రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఈమెతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సూర్య నాయకన్ మూర్తి అని చెప్పేసి ఉన్నారనమాట. ఈయనకి కూడా మనకి కేరళ ప్రభ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరికి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కేరళ శ్రీ అవార్డ్స్ అనేవి ఉన్నాయి. దీని తర్వాత అవి టోటల్గా 5 మెంబర్స్కి ఇచ్చారు. కేరళ శ్రీ అవార్డ్స్ని 5 మెంబర్స్కి, కేరళ ప్రభ ఇద్దరికి, అండ్ టి పద్మనాభన్ గారికి కేరళ జ్యోతి అవార్డ్ ఆఫ్ 2023ని ఇవ్వడం జరిగింది. కేరళ యొక్క చీఫ్ మినిస్టర్గా పి విజయన్, కేరళ యొక్క గవర్నర్గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, WHO యొక్క ఆగ్నేయ ఆసియా రీజియనల్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ WHO సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు, రీజియన్ అని. సైమా వాజెద్, స్వరూప్ సర్కార్, పూనం కేత్రపాల్ సింగ్ అండ్ శంభు ఆచార్య. సో యాక్చువల్గా మనకి WHO యొక్క ఈ రీజనల్ డైరెక్టర్ పదవికి కాంపిటీషన్ అంటే ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇద్దరు నామినేషన్స్కి వచ్చారు. సైమా వాజెద్ ఫ్రమ్ బంగ్లాదేశ్, శంభు ఆచార్య ఫ్రమ్ నేపాల్. సో 10 ఓట్స్ ఉన్నాయి. ఈ 10 ఓట్స్లో 8 ఓట్స్ ఈమెకు వచ్చినాయి, 2 ఓట్స్ శంభు ఆచార్య గారికి వచ్చినాయి. సో సైమా వాజెద్ WHOకి సంబంధించి ఆగ్నేయ ఆసియా రీజనల్ డైరెక్టర్గా నియమితులయ్యారు. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద రీజనల్ డైరెక్టర్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ అని అడిగితే ఆన్సర్ సైమా వాజెద్ ఫ్రమ్ బంగ్లాదేశ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అసలు సౌత్ ఈస్ట్ ఏషియాలో మొట్టమొదటిగా మనకి ఒక విమెన్ గనక WHO రీజనల్కి సంబంధించి డైరెక్టర్ జనరల్గా అయ్యారంటే ఇండియాకి సంబంధించిన పూనం కేత్రపాల్ సింగ్ గారుగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, కార్మికులు, విద్యార్థులు మరియు నిపుణుల కదలికలని సులభతరం చేయడానికి భారతదేశం మరియు ఏ దేశం మొబిలిటీ అండ్ మైగ్రేషన్ భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశాయి? సో ఇండియా అండ్ విచ్ కంట్రీ సైన్ మొబిలిటీ అండ్ మైగ్రేషన్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అండ్ టు ఫెసిలిటేట్ మూవ్మెంట్ ఆఫ్ వర్కర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ అని అడుగుతున్నారు. ఇండోనేషియా, రష్యా అండ్ ఫ్రాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇటలీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇటలీ. సో రీసెంట్గా మనకి ఎక్స్టర్నల్ ఫినాన్స్ మినిస్టర్, సో ఎవరైతే మనకి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నారో సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు, సో ఆయన ఇటలీని విజిట్ చేయడం జరిగిందనమాట. ఆయన విజిట్లో భాగంగా కొన్ని ఒప్పందాలు జరిగాయి, లైక్ డిఫెన్స్ రంగానికి సంబంధించి కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి స్పేస్కి సంబంధించి, డిఫరెంట్ సైన్స్ అండ్ టెక్కి సంబంధించి దీంట్లో భాగంగానే. అండ్ ఇండియా నుంచి ఇటలీకి కూడా కేవలం స్టూడెంట్సే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈజీగా మనకి మైగ్రేట్ అయ్యేలాగా, లేకపోతే అటు నుంచి ఇటు వచ్చేలాగా మొబిలిటీ అండ్ మైగ్రేషన్ అనే భాగస్వామ్యంపై ఈ 2 కంట్రీస్ కూడా సంతకం చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇటలీ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఇటలీ క్యాపిటల్ తెలుసు కదా, రోమ్ ఈజ్ అ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇటలీగా చెప్పొచ్చు అనమాట.